శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. స్పిరిచువల్ కాన్షియస్నెస్ అకాడమీ ద్వారా గత 11 సంవత్సరాలుగా ఎందరికో మార్గనిర్దేశకత్వం చేస్తూ అంటే వారికి సరికొత్త జీవితాన్ని అందిస్తున్నారు. స్పిరిచువల్ కాన్షియస్నెస్ అవేకనింగ్ చేసి వాళ్ళ లోపల ఉన్నటువంటి చైతన్యాన్ని జాగృతపరిచి వారు ఎందుకు ఇప్పుడు ఈ కష్టాలు అనుభవిస్తున్నారు, ఏ కర్మలు చేస్తే వారికి వచ్చినాయి, వాటి నుంచి ఏ విధంగా బయటపడాలి, అది మనకున్నటువంటి సంబంధాల్లో కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు, లేదు ఏదైనా సరే మన లైఫ్లో ఒక గ్రోత్ వెళ్ళవలసింది ఆగిపోవడం కావచ్చు, ఇలా ఎన్నో రకాల సమస్యలు ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నా కూడా ఏదో ఒక తెలియని బాధ, మానసిక అశాంతి ఉంటుంటారు చాలామందిలో. దీనికి కారణం ఏంటి? ఇలాంటి అనేక విషయాలు వారు గత 11 సంవత్సరాలుగా ఇలాంటి అనేక విషయాల్లో బాధపడుతున్న వారందరికీ కూడా వారికి సరిచేసి సరైన మార్గనిర్దేశకత్వం చేసి ఈ రోజున వాళ్ళంతా కూడా ఎంతో హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. ఈ రోజుల్లో మనకి ఎన్నో స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, లేదంటే స్పిరిచువల్ హీలర్స్ కావచ్చు, వీళ్ళంతా కూడా అలా వస్తున్నారు, మాయమైపోతున్నారు. ఒక సంవత్సరం హడావుడిగా కనిపిస్తూ ఉంటుంది, రకరకాల వీడియోలు చేస్తుంటారు, ఎక్కడెక్కడో కనిపిస్తుంటారు. కానీ ఒక 11 సంవత్సరాలు సస్టైనబిలిటీ ఇదే మార్గంలో ఉంటూ ఎన్నో ఆటుపోట్లు తట్టుకొని, ఎందుకంటే వచ్చేవాళ్ళు కూడా రకరకాల సమస్యలతో వస్తారు. వారికి ఇది అర్థం అవుతుంది, అర్థం కాకపోతుంది. కొంతమంది మేము చాలా గొప్పవాళ్ళం, మేము ఇన్ని తప్పులు చేసామని చెప్తున్నారు ఏంటని ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. అంటే గతం మనకు తెలియదు, అక్కడికి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు తెలియపరుస్తారు. దాన్ని స్వీకరించేవాళ్ళు కొంతమంది ఉంటారు, స్వీకరించిన వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి విషయాలను కూడా ఎదుర్కొని ఈ రోజున ఇంత గొప్ప సేవ చేస్తున్నారు రవికాంత్ గారు. మరి ఈ రోజున సమాజం ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలకి వారు వద్దున్నటువంటి పరిష్కారాలు, దాన్ని ఏ విధంగా వాళ్ళు డీల్ చేస్తారు, దాని నుంచి వారు ఏ విధంగా అందరినీ బయటపడేస్తారు, ఇలాంటి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి, బాగున్నారండి? చాలా సంతోషం. అంటే మిమ్మల్ని ముందు ఒక విషయం అడగాలనుకుంటున్నా. అడగండి సార్. అంటే ఈ సెషన్, ఇప్పుడు SCA సెషన్ ఏదైతే ఉందో, ఇది మీరు ఆఫ్లైన్లో చేస్తారా, ఆన్లైన్లో చేస్తారా? ఒకప్పటి కాలంలో మొత్తం ఆఫ్లైన్లో చేసేవాళ్ళం అండి. ఎప్పుడైతే మనకి టెక్నాలజీ గ్రోత్ పెరిగిందో అదే రకంగా మన స్పిరిచువాలిటీలో కూడా గ్రోత్ పెరుగుతూ, సో దీన్ని ఇప్పుడు 90% ఆన్లైన్ చేస్తున్నాం అండి. ఎందుకంటే మన దగ్గర, మన చుట్టుపక్కల, మన వీధిలో, మన ఊళ్ళో ఉండే వాళ్ళకంటే సమస్యలతో ఇంకా బయట దేశాల్లో ఉండేవాళ్ళు, అలాగే బయట రాష్ట్రాల్లో ఉండేవాళ్ళు, అలా చాలామంది ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా కాంటాక్ట్ చేస్తున్నారు. సో ఎక్కువ శాతం ఇప్పుడు ఆన్లైన్ జరుగుతుందండి. ఆన్లైన్ అంటే మనిషి మీ దగ్గర రావక్కర్లేదు. అవును, జూమ్ సెషన్స్ తీసుకుని జూమ్లో చేస్తుంటాం అనమాట. అంటే ఇది 1-to-1 చేస్తారా, ఆన్లైన్లో గ్రూప్ అయినా ఉంటుందండి? 1-to-1 చేస్తామండి. మెయిన్ సెషన్స్ అన్ని 1-to-1 ఉంటాయి. 1-to-1 ఉంటాయి. ఎంతసేపు పడుతుందండి? ఇది 3 hours సెషన్ ఉంటుందండి. ఓకే, ఈ 3 hours మెయిన్గా వాళ్ళతో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఒక 45 minutes నుంచి ఒక 1 hour వరకు డీటెయిల్గా వాళ్ళు ఏదైతే మెయిన్ ప్రాబ్లంతో వస్తారో ఆ మెయిన్ ప్రాబ్లం నుంచి ఫస్ట్ డిస్కషన్ చేయడం జరుగుతుంది అనమాట. దాని తర్వాత వాళ్ళకి ఇంకా ఉన్న దాంతో పాటు ఉన్న మిగిలిన ప్రాబ్లమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిలేషన్షిప్ ఇష్యూతో వచ్చారు. రిలేషన్షిప్ ఇష్యూతో వచ్చిన వాళ్ళకి రిలేషన్షిప్ ఇష్యూ అనేది మెయిన్ ప్రాబ్లం. అదే కాకుండా చిన్న చిన్నగా ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు, లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఇలా అన్నీ కూడా ఉంటాయి కదండి. సో అన్నిటి గురించి డిస్కస్ చేస్తాం. ఎందుకంటే ఒకసారి మనం యూనివర్స్ డోర్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఎప్పుడైతే ఆ పర్సన్ గురించి మనం ఈ సెషన్ అనేది చేయడం జరుగుతుందో, మనం వాళ్ళ గురించి వీలైనంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వాళ్ళకి వీలైనంత ఎక్కువ అవుట్పుట్ ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తాం అనమాట. అందుకోసం నేను ఖచ్చితంగా వాళ్ళకి చెప్తాను, మీరు మెయిన్ ప్రాబ్లంతో పాటు మిగిలిన కూడా రాసుకోండి యాజ్ పర్ ది ప్రియారిటీ. మనకున్న హైయర్ కాన్షియస్ యాక్టివేట్ అయిన తర్వాత బాడీ కొంతవరకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అంటే ఒక 2 hours అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో అంతకంటే ఎక్కువ ఎక్స్టెండ్ కాదు. సో యాజ్ పర్ ది ప్రియారిటీ రాసుకుంటే ఫస్ట్ మెయిన్ అయిపోతుంది. దాంతోపాటు మిగిలిన క్వశ్చన్స్ కూడా వాళ్ళు రాసుకొని వస్తారు. అప్పుడు ఆ మిగిలిన క్వశ్చన్స్లో ప్రియారిటీ ప్రకారం అడగడం జరుగుతుంది అనమాట. సో మ్యాక్సిమం వాళ్ళకి హెల్ప్ అనేది దొరుకుతుందండి దీని ద్వారా. అంటే ఇప్పుడు ఈ రోజుల్లో పాతకాలంలో కాకుండా ఇప్పుడు డబ్బుల సమస్య పెద్ద ఎక్కువగా ఉండట్లేదు ఎవరికి కూడా. ఏదో ఎక్కడో చోట కష్టపడితే వాడికి జాబ్ వస్తుంది, నెలకు 30,000-40,000 జీతాలు వస్తున్నాయి, బాగానే ఉంటున్నారు. లేదా భార్యాభర్తలు కష్టపడితే ఒక ₹1,00,000 సంపాదించారు. డబ్బు అనేది పెద్దగా ఎక్కువ సమస్య కనబడట్లేదు, కానీ బంధం అనేది చాలా ఎక్కువ సమస్య అయిపోయింది. అంటే ఇద్దరు సంపాదించడం వల్ల వచ్చే సమస్య కావచ్చు, ఇంకోటి అంటే ఈ రిలేషన్షిప్ అనే సమస్యలు, అంటే భార్యాభర్తల దాంపత్యం సంబంధించిన సమస్యలు కావచ్చు,
లేదు వాళ్ళ కుటుంబంలో అన్నదమ్ముల మధ్య కావచ్చు. ఇట్లాంటి సమస్యలు అసలు ఈ సమస్యలన్నీ ఎందుకు వస్తాయి, దాని నుంచి వాళ్ళు ఏ విధంగా బయటపడాలా, ఇది రావడానికి పూర్వజన్మ కర్మల కారణమా, లేదు ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి బిహేవియర్ కారణమా, లేదు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వల్ల వచ్చిన కారణమా, అసలు దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, దాని నుంచి ఏ విధంగా బయటపడాలి, మీ దగ్గరకు వచ్చినప్పుడు మొట్టమొదటగా వారి నుంచి మీరు ఏం అడుగుతారు, ఏం తెలుసుకుంటారు? ఓకే, సో దీనికి మెయిన్గా మీరు చెప్పినట్లుగా అన్ని రకాల కారణాలు కూడా ఉండొచ్చండి. ఓకే, ఇప్పుడు ఈగో ప్రాబ్లం కావచ్చు, లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా సంపాదిస్తున్నారు కాబట్టి ఈ చిన్నదానికి నాకు ప్రశ్నిస్తావేంటి అనేది ఒక చిన్న దాంతో స్టార్ట్ అయ్యి అదే చిలికి చిలికి గాలివాన్లుగా పెద్దగా మారచ్చు. అలాగే ఆస్తి గొడవలు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ రిలేషన్షిప్ ఇష్యూస్ అనే దానికి రీజన్ అనేది రకరకాలుగా ఉండొచ్చండి. ఓకే, సో ఫస్ట్ మా దగ్గరికి వచ్చిన వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి కనుక్కుంటాం. అలాగే మనం ముందు అనుకున్నట్లుగా ఇది పాస్ట్ లైఫ్ రిలేషన్ ద్వారా అక్కడ అన్ఫినిష్డ్ రిలేషన్షిప్ ఇష్యూస్ ఏవైతున్నాయో అవి ఇక్కడ కంటిన్యూ కూడా కావచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళకి సర్ఫేస్ లెవెల్లో మెయిన్ రీజన్ ఏమైనా ఉందా, ఈ రీజన్ వల్ల వాళ్ళు దగ్గర రిలేషన్షిప్ ఇష్యూ ఉందా, లేకపోతే పెద్ద రీజన్ ఏం లేదు, పెద్ద రీజన్ ఏం లేకుండా వాళ్ళు మధ్యలోని ఈ గొడవలు అనేవి జరుగుతున్నాయా అనేది ఫస్ట్ అబ్జర్వ్ చేస్తాం అనమాట. సో వాళ్ళకైనా ప్రాబ్లం ఉందనుకోండి, అది ఈ లైఫ్కి సంబంధించింది అయి ఉండొచ్చు. సో దీనివల్ల మేము గొడవ పడుతున్నామని. కొంతమందికి పెద్దగా రీజన్స్ ఉండవు, కారణం ఏంటో తెలియదు, వాళ్ళకి ఒకరికొకరికి పడదు అనమాట. ఎందుకు అనేది అలాంటివి కూడా చాలా ఉంటాయి. నేను అంతా మంచిగానే ఉంటాను కానీ మా ఆయన ఎందుకో నాకు రెస్పెక్ట్ ఎవరు, నేను అంతా మంచిగా చూసుకుంటాను కానీ మా ఆయన నన్ను వచ్చి కొడుతుంటారు. లేకపోతే రివర్స్లో కూడా నేను ఎంత డబ్బులు తీసుకొచ్చినా సరే మా ఆవిడ నాకు హస్బెండ్కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వద్దు. ఇలా చాలామంది వస్తుంటారండి. అలా ఎవరికైతే ఒక మెయిన్ పర్టికులర్ రీజన్ అనేది లేకుండా ఉంటుందో వాళ్ళకి చాలా వరకు పాస్ట్ లైఫ్ నుంచి ఆ కర్మ అనేది ఉండడం వల్ల ఇప్పుడు ఈ లైఫ్లో ఇలా జరుగుతున్నారు అనేది అర్థమవుతుంది అనమాట. సో ఎప్పుడైతే మేము ఆ ఇంటర్వ్యూ ప్రాసెస్ చేస్తామో అందులో మాకు క్రిస్టల్ క్లియర్గా ఇది ఉండొచ్చు అనేది అర్థమవుతుంది. దాన్ని బట్టి సెషన్ ముందుకు తీసుకువెళ్ళి వాళ్ళకి పరిష్కారాలు అవన్నీ సెషన్స్ ద్వారా ఇవ్వడం జరుగుతుందండి. అంటే ఎట్లా మీరు పాస్ట్ లైఫ్లోనే వీళ్ళు తెచ్చుకున్నారు, అక్కడి నుంచి తెచ్చుకున్నారు ఈ కర్మ అనేది ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు? సెషన్ స్టార్ట్ చేస్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక ఆవిడ యూఎస్ నుంచి కాల్ చేశారు. వాళ్ళ రిలేటివ్ ఏమొచ్చి రిలేషన్షిప్ ఇష్యూస్తో బాధపడుతున్నారని కాల్ చేశారనమాట. సో ఆవిడతో మాట్లాడడం జరిగింది. ఓకే, ఆవిడ చెప్పింది ఏంటంటే, సార్ నేను పర్ఫెక్ట్గా ఉంటాను సార్. ఓకే, నేను చేసే జాబ్ కూడా ఒక టీచర్ హోదాలో ఉంటున్నాను. నేను అందరికీ ఒక క్రమశిక్షణతో చాలా బాగా చేస్తుంటాను. నేను వాల్యూస్ పాటిస్తాను, అన్నీ చాలా చక్కగా అన్నీ ఉంటాయి. ఓకే, సో మా హస్బెండ్ ఏమొచ్చి 24 గంటలు డ్రింకింగ్ అండి. ఓకే, ఆ ఫ్యామిలీని పట్టించుకోరు, ఇన్కమ్ ఏదో వస్తుంది నడుస్తుంది కాబట్టి ఆయనకి ఇన్కమ్ ప్రెజర్ ప్రస్తుతానికి ఏమి లేదు. కానీ 24 గంటలు తాగడం వల్ల ఫ్యామిలీని చూసుకోవట్లేదు, పిల్లల భవిష్యత్తు చూసుకోవట్లేదు. సో ఎప్పుడైతే మా హస్బెండ్ వీక్ అయిపోయారో వాళ్ళ బ్రదర్ డామినేషన్ ఎక్కువైపోయింది మా ఫ్యామిలీ మీద, అలాగే అత్తగారి డామినేషన్ ఎక్కువైపోయింది. సో నేను మా హస్బెండ్కి సపోర్ట్ అడుగుదాం అంటే ఆయన వినే పరిస్థితిలో లేడు. అసలు నాకేం చేయాలో అర్థం అవ్వట్లేదు. సో అసలు ఏంటండి, అసలు నాకు ఇలాంటి పరిస్థితి అసలు ఎందుకు వచ్చింది అనేది ఆవిడ అడిగిందండి. అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్గా ఆవిడకి సరే మనం సెషన్ చేద్దామని పాస్ట్ లైఫ్కి తీసుకెళ్ళడం జరిగింది. పాస్ట్ లైఫ్లో చాలామంది నేర్చుకోవాల్సిన ఒక గొప్ప విషయం ఒకటి బయటపడింది అనమాట. సో ఏమైందంటే పాస్ట్ లైఫ్లో తను ఒక యూరోప్లో ఒక నివసించే ఒక అమ్మాయి. సో తను ఏం చేసింది, ఎంగేజ్ టైంలో అంటే ఇప్పుడు యూత్ టైంలో ఏంటంటే వాళ్ళ బ్రదర్ ఫ్రెండ్ ఒక ఆయన ఉంటే ఆయనతో లవ్లో పడింది. ఓకే, లవ్లో పడిన అతను ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్తో లవ్లో పడింది. అయితే అక్కడున్న పరిస్థితుల ప్రకారం ఒకరికంటే ఎక్కువ మందిని మ్యారేజ్ చేసుకునే అవకాశం అక్కడున్న ఆ టైంకి ఆ ఏరియాలో అక్కడ ఉందన్నమాట. సో అది తను చేసిన మిస్టేక్ అనమాట. ఎందుకంటే మ్యారేజ్ కాని అబ్బాయిని చేసుకుంటే ఒకలా ఉంటుంది, సో ఇది సెకండ్ వేరేలా ఉంటుంది కదా. ఇంట్లో వాళ్ళ అన్నీ చెప్పాడు, వాళ్ళ పేరెంట్స్ చెప్పారు వద్దమ్మా ఇలాంటిది మంచిది కాదు అని ఎంత చెప్పినా మొండిగా నాకు అతనే కావాలి, అతన్నే నేను పెళ్లి చేసుకుంటాను అని తను మ్యారేజ్ చేసుకున్న తర్వాత ముందు వైఫ్ ఉంది, ఈవిడ కూడా ఉంది, సపరేట్గా ఉంటున్నారు. అయితే కొంతకాలం ఆవిడ దగ్గర కొంతకాలం ఈవిడ దగ్గర ఉండడం ఈవిడికి నచ్చట్లేదు. ఓకే, బాగా లవ్ చేసింది, అతను కూడా ఈమెను ఇష్టపడ్డారు తెలియకుండా. సో ఎప్పుడైతే ఈమె కొంచెం ఎక్కువ ప్రేమ చూసి చేసేటప్పటికి ఆవిడ దగ్గర ఎక్కువ టైం ఉండకుండా ఇతని దగ్గర ఎక్కువ టైం ఉండేలాగా చేసుకుంది అనమాట. అలా కొంతకాలం అయ్యేటప్పటికి పిల్లలు పుట్టారు.
ఓకే, పిల్లలు పుట్టారు. సో ఇప్పుడు నాకు ఒక అమ్మాయి వచ్చింది. సో ఈ అమ్మాయికి ప్రాపర్టీ కావాలి. అక్కడున్న పరిస్థితుల ప్రకారం అక్కడున్న ఆవిడకి ఆవిడకి అబ్బాయి ఉన్నారు. సో ప్రాపర్టీ అటెండ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో నాకు ప్రాపర్టీ కావాలి, సేఫ్టీ కావాలని చెప్పి ఈవిడ ఏం చేసింది, వాళ్ళకున్న ఒక ఫ్యాక్టరీని తిన పేరు మీద రాయించుకునేలా చేసుకుంది అనమాట. అంటే మేజర్ పెద్ద థింగ్. దాని తర్వాత కాలం నడుచుకుంటూ ముందుకెళ్ళింది, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. సో ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో అక్కడ అబ్బాయి పెద్దవాడయ్యాడు. పెద్దవాడయ్యి ఇతనితో పాటు కలిపి వర్క్ చేస్తున్నాడు అనమాట. ఈమె కూడా వర్క్ చేస్తుంది. అయితే మెల్లమెల్లగా ఏం జరిగిందంటే వాళ్ళ హస్బెండ్ మెల్లగా ఆ అబ్బాయి కంట్రోల్లోకి వెళ్ళిపోతూ ఉండడాన్ని గమనించింది. సో సంథింగ్ ఏదో జరుగుతుంది అని చెప్పి ఈమె కూడా ఫ్యాక్టరీలోకి వెళ్ళి అతనితో పాటు ఉండి చూసినా సరే, ఈమె లేడీ కాబట్టి కొంతవరకే లిమిటేషన్స్ ఉంటాయి కదండి. సో ఆయన ఏంటంటే మెల్లగా ఆ అబ్బాయితో పాటు ఉంటూ ఆయన డ్రింకింగ్కి హ్యాబిట్ అయిపోయాడు అనమాట. హ్యాబిట్ అయిపోయారు. అలాగే ఈమె కూడా వెళ్ళి ఉండేటప్పుడు కూడా ఈమె కూడా హెల్త్ అనేది గ్రాడ్యువల్గా డ్యామేజ్ అయిపోతూ వచ్చింది అనమాట. అయితే తర్వాత ఏం జరిగిందంటే మెల్లగా తనకి అర్థమైంది ఏంటి, నాకేదో హెల్త్ ఇష్యూ వస్తుంది, సంథింగ్ ఏదో జరుగుతుందంటే ఎవరైతే ఆ అబ్బాయి ఉన్నాడో ఆ అబ్బాయికి చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫాదరు దూరంగా ఉండడం, అలాగే ఆస్తి చాలా వరకు రాయించుకోవడం, ఇదంతా ఆయన మైండ్లో పడి ఎలా అయినా సరే వీళ్ళని తప్పించాలి అని చెప్పి ఏం చేస్తారు, ఫుడ్లో ఆమెకి స్లో పాయిజన్ ఇంజెక్ట్ చేసి తను కంప్లీట్గా బెడ్ రిడన్ అయిపోయింది అనమాట. సో ఎప్పుడైతే లాస్ట్ స్టేజ్లో ఉందో ఆ అబ్బాయి వచ్చి చాలా క్లియర్గా చెప్పాడు, మీరు చాలా మిస్టేక్ చేశారు, మా ఆస్తి అంతటిని మీరు తీసుకున్నారు, అలాగే మా హస్బెండ్ని మీరు చాలా ఎక్కువ కంట్రోల్లో చేసుకొని మా దగ్గర రాకుండా చేశారు. సో నేను మీకు స్లో పాయిజన్ ఇచ్చి మీకు రావడానికి కారణం నేనే అని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు. తర్వాత ఆవిడ చనిపోయింది అనమాట. చనిపోయిన తర్వాత ఎంత రిగ్రెట్ అంటే ఇక్కడ తన లైఫ్ అంతా స్పాయిల్ అయిపోయింది. ఆస్తి తర్వాత ఏంటి, ఈయన చనిపోయిన తర్వాత మళ్ళీ ఆస్తి మొత్తం తీసేసుకున్నారు వాళ్ళే. ఎవరి అమ్మాయి అయితే భవిష్యత్తు కోసం ఇదంతా చేసిందో ఆ అమ్మాయి అనాథ అయిపోయింది, ప్రాపర్టీ ఏం లేకుండా అయిపోయింది. సో ఇదంతటికి జరగడానికి కారణం ఏంటంటే తను పాస్ట్ లైఫ్లో ఒక అట్రాక్షన్ ఏదైతే చేయకూడదో అది చేసి ఆల్రెడీ మ్యారేజ్ అయిన ఒక అబ్బాయిని ఇష్టపడి మ్యారేజ్ చేయడం. సో దానివల్ల ఏమైంది, ఆ లైఫ్లో చాలా సఫర్ అయింది, చాలా ఎండింగ్ స్టేజ్లో చాలా బాధపడింది. దాని కంటిన్యూషన్లో సెకండ్ లైఫ్లో ఇప్పుడు కూడా అదే హస్బెండ్, ఇక్కడ కూడా హస్బెండ్. ఓకే, తనకు ఎప్పుడైతే ఆయన డ్రింకింగ్ హ్యాబిట్కి అలవాటు అయిపోయి చాలా బాన్స్ అయిపోయాడు, తర్వాత మళ్ళీ అదే ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుంది అన్నమాట. సేమ్ కంటిన్యూ అవుతుంది. మళ్ళీ అక్కడ ఉన్న మదర్ ఎవరైతే ఆ అబ్బాయి తాలూకు మదర్ ఉన్నారో ఇక్కడ కూడా ఆ అబ్బాయి తాలూకు మదర్ అనమాట. ఎందుకు ఆవిడకి ఈవిడికి ఎందుకు ఆపోజిట్లో ఉన్నారు అంటే అక్కడ యాంటీ కాబట్టి ఇక్కడ కూడా యాంటీ అనమాట. సో ఇదంతా ఈ కర్మ సైకిల్ అనేది బ్రేక్ అవుతూ ఇప్పుడు లాస్ట్ టైం చేసిన వాటన్నిటికీ ఇప్పుడు అనుభవిస్తుంది అనమాట. అంటే ఒక మిస్టేక్ అనేది ఒక లైఫ్లో కాదు, 2 లైఫ్లకి ఆవిడకి ఎఫెక్ట్ అయింది. అదొక్క మిస్టేక్ చేయకపోయి ఉంటే 2 లైఫ్లో హ్యాపీగా ఉండాల్సిన ఆవిడ 2 లైఫ్లో కష్టాలు పడుతూ ఉండాల్సిన అవసరం లేదు కదా. సో అయితే ఈ సెషన్లో చాలా అద్భుతంగా ఏం జరిగిందంటే ఆ రోజు భవానీ అమ్మ వచ్చారండి. ఓకే, ఏంటంటే నేను చెప్తే ఈవిడ వింటారు, ఆవిడ ఏంటి చేసిన తప్పు అనేది భవానీ మాత వచ్చి ఆవిడ ఇది ఇలా జరిగింది, సో ఇక్కడ నుంచి నువ్వు బయటికి రావాలంటే ఏం చేయాలి, నా హెల్ప్ తీసుకో అని హెల్ప్ తీసుకొని హీలింగ్స్ చేసి ఆమెకి కొంచెం ఎలా దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అవన్నీ చెప్పి ఇది నువ్వు కొంతకాలం చేయి, మొత్తం అంతా సెట్ అవుతుంది, నువ్వు నీ భర్తని ఒక ఎనిమిగా చూడకూడదు, ఎందుకంటే ఇదంతా జరగడానికి కారణం నువ్వే. ఓకే, సో నువ్వు యాక్సెప్ట్ చేసి ఇప్పుడు నువ్వు ఆయన్ని ఎలా నీ దారికి తెచ్చుకోవాలి అనేది మేము చెప్పిన ప్రాసెస్ చేస్తుంటే నీకు సెట్ అవుతుందని మొత్తం అంతా చెప్పారు. ఆవిడ ప్రాసెస్ చేసింది, ఆయన చాలా వరకు రికవర్ అయ్యారనమాట. సో ఇలా రిలేషన్షిప్లో ఒక చిన్న మిస్టేక్ అనేది 2 లైఫ్స్ని ఎక్స్టెండ్ చేసిందంటే చూడండి అసలు ఎంత జాగ్రత్తగా ఉండాలి రిలేషన్షిప్స్లో అనేది కదండి. అవునా, ఇప్పుడు వాళ్ళు బాగానే ఉన్నారండి? ఇప్పుడు వాళ్ళు బాగానే ఉన్నారండి. ఆయన ఏంటంటే చాలా వరకు ఆయన్ని రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉంటాయి కదా, సో అలాంటి దాంట్లో చేశారు, చాలా వరకు ఆయన రికవర్ అయ్యారు. ఈమె కూడా ఒక ఎనిమిలా చూడకుండా ఎప్పుడైతే తనని ఒక ప్రేమగా చూస్తూ మెల్లమెల్లగా ఆయన కన్వర్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారో ఎటు దేవుడి బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం తొందరగా ఆయన చాలా వరకు రికవర్ అయ్యారనమాట. ఇప్పుడు అంటే చాలా వరకు ఇప్పుడు పిల్లలు పుట్టారంటే ఆ పిల్లల మీదనే అంత ఎఫెక్షన్ పెట్టుకుని అన్నీ చేసి వాళ్ళు పెంచుతారు కదా, పెంచిన తర్వాత పిల్లలు మళ్ళీ పేరెంట్స్ని చూడకుండా వెళ్ళిపోతుంటారు.
అంటే రిలేషన్షిప్ అంటే ఎంతసేపు భార్యాభర్తల మధ్యలోని ఇదేనే కాకుండా ఇది కూడా బంధానికి సంబంధించిందే కదండి. అవునండి. అంటే ఎందుకు జరుగుతుంది ఇప్పుడు వాళ్ళు ఇంత వాళ్ళ కోసమే లైఫ్ అంతా సాక్రిఫైస్ చేసిన పేరెంట్స్ పిల్లలు ఎందుకు చూడకుండా వెళ్ళిపోతున్నారు? అంటే వాళ్ళకి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల వల్ల ఆ విధంగా జరుగుతుందా, లేదంటే వాళ్ళు ఏదైనా అంటే ఇప్పుడు వీళ్ళు చేసిన కర్మ తర్వాత ఇప్పుడు వీళ్ళు చేసే కర్మ కూడా నెక్స్ట్ జన్మకి వస్తుంది కదా మరి? వస్తుందండి. అయితే మెయిన్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే పిల్లలకి పేరెంట్స్కి మధ్యన ఈ అఫెక్షన్ గురించి మాట్లాడేటప్పుడు నార్మల్ కేసెస్లో పిల్లలు పేరెంట్స్ బాగానే ఉంటారండి చాలా వరకు కూడా. అంటే దూరంగా ఉండొచ్చు ప్లేస్ పరంగా, కానీ యాక్చువల్గా పేరెంట్ ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్స్ లేకపోతే అత్త కోడల రిలేషన్షిప్స్ అనేవి నార్మల్గా కొంచెం గొడవలు ఉండే రిలేషన్షిప్స్ అనుకోండి. పేరెంట్స్ పిల్లలు అనేది అంత గొడవలు ఉండే రిలేషన్షిప్స్ కావు. ఓకే, దీనికి రీజన్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు వాళ్ళ ఫోర్ ఫాదర్స్లో ఎవరైనా ఏదో ఒక కర్మ చేసి ఉండొచ్చు. ఓకే, అలా కర్మ చేయడం వల్ల ఆ కర్మ కొన్ని తరతరాలుగా అది అఫెక్ట్ అవుతూ వస్తూ ఉంటుంది అనమాట. ఓకే, రీసెంట్గా ఒక స్క్రిజోఫ్రెనియా అనే ఒక దీంతో ఒక పర్సన్ వచ్చారనమాట. ఓకే, మెడికల్గా వెళ్తూ దాన్ని సంథింగ్ ఏదో ఊహించుకొని ఒక ఇల్యూజన్లో బతుకుతూ నాకు ఈ లైఫ్, నాకు నా బాడీ నచ్చట్లేదు, నేను అందరిలాగా అందంగా లేను, దీని అంతటికి కారణం మా పేరెంట్స్ అని చెప్పి ఒక కేసు వచ్చిందనమాట. సో దానికి రీజన్ చూస్తే కనుక కొన్ని తరాల ముందు ఒక పర్సన్ కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడం వల్ల రాజుల కాలంలో ఉండేటప్పుడు డబ్బు కోసం అని చెప్పి, అలాగే పరపతి కోసం అని చెప్పి అప్పుడు ఉన్న మనకి దేవదాసి వ్యవస్థ ఉండేది కదండి. ఓకే, దేవదాసి వ్యవస్థను కొంచెం ఎంకరేజ్ చేస్తూ అమ్మాయిల్ని తీసుకొచ్చి వాళ్ళని దేవదాసులుగా మార్చడం బలవంతంగా, ఇలాంటి కొన్ని యాక్టివిటీస్ చేసిన ఆ కర్మ అనేది ఉండిపోయింది అనమాట. సో అది చాలా పెద్ద కర్మ అండి. సో కొంతమంది జీవితాలని, అంటే ఒకటి ఇద్దరు కాదు, కొన్ని పదుల సంఖ్యలో చాలా మందికి అది చాలా పెద్ద కర్మ అనమాట. అది తర్వాత జనరేషన్స్లో కొంతమందికి ఎఫెక్ట్ అవుతూ వచ్చిందనమాట. అది ఓన్లీ పేరెంట్స్కి పిల్లలకి అనే కాకుండా వాళ్ళకి ఒక తరంలో ఇలా రిలేషన్షిప్ ఇష్యూస్, ఒక తరంలో ఒక 2-3 విడాకులు అవ్వడం, ఇలా డిఫరెంట్ థింగ్స్లోనే వస్తే దానికి ఎలా రెమెడీ చేసుకోవాలి, దాని నుంచి ఎలా బయటపడాలి అని చెప్పి వాళ్ళకి ఆ సొల్యూషన్ అది ఇవ్వడం జరిగిందనమాట. సో అలాంటి రీజన్స్ కూడా ఉంటాయండి. ఇప్పుడు బయట సొసైటీలో జరిగే విషయాలను మీరు అబ్జర్వ్ చేస్తుంటారా? అవునండి, చేస్తుంటారు. ఎవరికైనా ఒక పెద్ద సెలబ్రిటీస్ ఫ్యామిలీలో కానీ ఒక ఫ్యామిలీలో ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, అసలు వీళ్ళు ఏం చేస్తుంటారు, పాస్ట్ లైఫ్ వాళ్ళకి ఎందుకు వచ్చింది ఇష్యూ అని మీరు ఏదైనా ఆలోచించి వెళ్ళేది ఉందండి ఎప్పుడైనా అంటారు? అంటే సెలబ్రిటీస్ కోసం లేకపోతే ఎవరైనా ప్రత్యేకంగా మనకు తెలియని వాళ్ళ కోసం అని చెప్పి మేము పర్టికులర్గా సెషన్ చెయ్యం. కానీ వేరే వాళ్ళకి సెషన్ చేసేటప్పుడు ఒక ఎగ్జాంపుల్గా చెప్పేటప్పుడు జయలలిత లైఫ్లో ఇలా జరిగింది ఓకే అని ఒకసారి ఒక ఎగ్జాంపుల్గా తీసుకొచ్చి ఆమె లైఫ్లో యాక్చువల్గా ఏం జరిగింది, బయటకు తెలిసిన స్టోరీ ఏంటి, యాక్చువల్ రియల్ స్టోరీ అంటే అనేది చెప్పడం, అలా హైయర్ కాన్షియస్ కొన్నిసార్లు అలా గైడెన్స్ ఇవ్వడం. ఒకసారి అంబానీ లైఫ్లో ఇప్పుడు ఎలా జరుగుతుంది, యాక్చువల్గా వాళ్ళకి బ్యాక్ హ్యాండ్లో ఏం చేస్తుంటారు, ఫ్రంట్ కనిపించేది ఏంటి, ఎందుకు వాళ్ళంత ఫ్లరిష్గా ఉన్నారు, కొన్ని ఏమైనా మిస్టేక్స్ ఉన్నా సరే అని అలాంటి ఎగ్జాంపుల్స్ అనేవి వాళ్ళే హైయర్ కాన్షియస్ డిస్కషన్స్లో చెప్తూ ఉంటారనమాట. సో అలా మాకు తెలుస్తూ ఉంటాయండి. ప్రత్యేకంగా అనేది మేము చేయాల్సిన అవసరం రాలేదు, చేయలేదు, కానీ ఇలాంటి సందర్భంలో నేర్చుకుంటూ ఉంటాం అనమాట. అంటే మీరు ఇండివిజువల్గా కనెక్ట్ అయ్యి యూనివర్స్ కనెక్ట్ అయ్యి సో ఎందుకు జరిగింది ఇష్యూ, ఇక్కడ ఎలా ఎందుకు వచ్చింది అనేది ఎప్పుడైనా తెలుసుకోవడం ప్రయత్నం అంటే జనరల్గా నాలెడ్జ్ కోసం చేస్తుంటాం అండి. న్యాచురల్ కెలామిటీస్ జరిగినప్పుడు కానీ, లేకపోతే కోవిడ్ అయ్యేటప్పుడు కానీ అసలు ఎందుకు జరుగుతుంది, ఏం జరుగుతుంది, అసలు ఎక్కడ స్టార్ట్ అయింది ఇష్యూ, ఓకే దాని నుంచి ఎంతవరకు దీన్ని స్ప్రెడ్ అవుతుంది, సో మనం ఎంతవరకు హెల్ప్ చేయగలం, అలాంటి ఇష్యూస్ మీద చేస్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు కేసీఆర్ కవిత సబ్జెక్ట్ తీసుకోండి, మనం ఇందాక మాట్లాడుకున్నది పేరెంట్స్ పిల్లల గురించి. అంటే ఎవరైనా సరే ఆమె కూతురు పైన ఎక్కువ ప్రేమ ఉంటుంది తండ్రికి అని చెప్తుంటారు. అట్లాంటి కూతురు ఎట్లా రివర్స్ అయ్యే విధంగా చేయడం అని అంటే ఏంటి, అక్కడ ఏ కర్మ పనిచేసింది, లేదా ఇప్పుడు లాస్ట్ 15-20 yearsగా వాళ్ళు ప్రజలకు చేసినటువంటి ఇష్యూలా, లేకపోతే గత జన్మలా అని ఎప్పుడైనా? అలాంటిది మేము వాళ్ళ కోసం ప్రత్యేకంగా చూడలేదు, కానీ జనరల్గా ఇది పొలిటికల్ థింగ్ కదండి. పొలిటికల్ థింగ్ లో బయట ఒకటి కనిపిస్తూ ఉంటుంది, ఇంటర్నల్ గా బ్యాక్ హ్యాండ్ లో వేరే ఒకటి జరుగుతుంటది. ఎందుకనే దానికి ఆ పొలిటికల్ లో ఉన్న వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ బట్టి తెలుస్తుంది కదండి. ఓకే, లేదు అంటే నిజంగా వాళ్ళ మధ్యలో గొడవ ఉంటే కనుక ఖచ్చితంగా పాస్ట్ లైఫ్ రిలేషన్స్ కూడా ఉండొచ్చు. ఎప్పుడైనా సరే అలాంటి సందర్భం వచ్చినప్పుడు, లేకపోతే అలా
దానికోసం ప్రత్యేకంగా సెషన్ చేయాలనుకున్నప్పుడు మనం సెషన్ చేసుకోవచ్చు. నాలెడ్జ్ కోసం దాన్ని ఖచ్చితంగా తెలుసుకోవచ్చు, ఉండొచ్చు ఖచ్చితంగా. అంటే మీరు ఎప్పుడు సెపరేట్ దాని మీద ఫోకస్ పెట్టట్లేదు? నేను ఎప్పుడు అలా చేయలేదు, అలాంటి అవసరం రాలే. ఓకే, ఈసారి మీరు చెప్పారు కాబట్టి నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే ఏదైనా ఒక ఇలాంటి నాలెడ్జ్ కోసం అని చెప్పి చేయాలంటే చేయొచ్చు. ఇద్దరు మనుషుల మధ్యలో గొడవ అవ్వాలంటే చాలా పెద్ద కారణాలు ఏం అవసరం లేదు, చాలా చిన్న చిన్న రీజన్స్కి. అంటే ముఖ్యంగా ఇప్పుడు మిమ్మల్ని మీ అమ్మగారు ఒక మాట అన్నారు అనుకోండి, భరిస్తారు. తండ్రి ఒక మాట అంటే భరిస్తారు. కానీ ఇదే భార్యాభర్తల మధ్యలోకి వచ్చేటప్పటికి చాలా చిన్న విషయాన్ని వాళ్ళు భరించలేనంత స్థితికి వెళ్ళిపోతారు. అదే విషయం ఎందుకంటే చిన్నది ఉన్నా కూడా. అంటే ఈ చిన్న చిన్న విషయాలకే అర్థం చేసుకోకుండా డైవర్స్ వరకు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నట్టు. ఒకప్పుడు ఎంత చేసినా కూడా, ఎన్ని తిట్టుకున్నా కొట్టుకున్నా చివరి వరకు లైఫ్ అంతా లీడ్ చేస్తూ ఉండే వాళ్ళు ఇప్పుడు చాలా చిన్న విషయం, అసలు వాళ్ళ లైఫ్ ఇంకా స్టార్ట్ కూడా అవ్వదు, స్టార్ట్ అయ్యి 2-3 ఏళ్ళు అయ్యి ఉంటుంది కూడా, చాలా చిన్న విషయాలకే వెంటనే డైవర్స్ వరకు వెళ్ళిపోతుంటారు. అంటే ఏంటిది, ఇప్పుడు మన ఎర్త్ లెవెల్ ఎనర్జీస్ మారడం వల్ల ఈ విధంగా జరుగుతుందా, లేదంటే వాళ్ళ ఆలోచన రీతి ఆ విధంగా ఉందా? ఇప్పుడు పూర్వజన్మ కర్మలు అవి ఇవేనంటే మరి గతంలో వాళ్ళు ఎప్పుడు కూడా ఎట్లాంటి పాస్ట్ లైఫ్లు చూసుకోవడం లేదు, లేదా ఇంకో సెషన్స్కి వెళ్ళడం లేదు, కానీ వాళ్ళు ఎప్పుడు కూడా లీడ్ చేసుకున్నారు, హ్యాపీగానే ఉన్నారు కదండి. కానీ ఇప్పుడు తెలుసుకునే అవకాశాలు ఉండి కూడా ఇవన్నీ చేసుకోవట్లేదు కదా, ఏంటి దానికి కారణం ఏంటి? వాళ్ళు ఏ విధంగా బయటపడేయాలి? వాళ్ళు మీ దగ్గరికి వస్తే వాళ్ళకి ఎట్లాంటి కౌన్సిలింగ్ ఇస్తారు? వాళ్ళు మళ్ళా లైఫ్లో వాళ్ళకి ప్రాబ్లం రాకుండా ఉండే విధంగా ఏం చేస్తారు? జనరల్గా మీరు చెప్పింది చాలా కరెక్ట్ అండి. ఒకప్పట్లో ఆ భార్యాభర్తలు విడిపోవడం అవన్నీ ఒకప్పట్లో లేవు. ఎందుకంటే అప్పటి సిస్టమ్స్ కూడా అలా ఉండేవి. అప్పటి సిస్టమ్స్లో ఏంటి, పెళ్ళి అనేది చాలా తొందరగా జరిగిపోయేది. వాళ్ళకి అమ్మాయికి ఒక 10 ఏళ్ళు, 8 ఏళ్ళు, 9 ఏళ్ళు వచ్చేటప్పటికే పెళ్లి చేసేయడం, అబ్బాయికి ఒక 14, 13 సంవత్సరాలు వచ్చినప్పటికీ పెళ్లి చేసేయడం. అలా జరగడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఎంగేజ్ టైం, ఓకే, అంటే యూత్ టైం, ఆ యూత్ టైం వచ్చేటప్పటికి వాళ్ళకి ఒక వ్యామోహం, అమ్మాయిలంటే వ్యామోహం, లేకపోతే సెక్స్ కోరికలు కానీ ఇవన్నీ కూడా అప్పటికే మ్యారేజ్ అయిపోయి ఉంటుంది కాబట్టి వాళ్ళు యూత్కి వచ్చేటప్పటికల్లా సైడ్ ట్రాక్ వెళ్ళే అవకాశాలు చాలా తక్కువ. ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఆ టైంలో వాళ్ళు ఫుల్లీ ఫోకస్డ్గా ఏదైనా సరే ఒక వృత్తిలో కానీ బిజినెస్లో కానీ ఉండేవాళ్ళు అనమాట. ఆ టైంలో అక్కడ ఎక్కువ ఫోకస్ ఉండడం వల్ల, రెండోది అబ్బాయికి అమ్మాయి కొంచెం ఎక్కువ గ్యాప్ ఉండడం వల్ల, ఓకే, అమ్మాయి కూడా కొంచెం అంతా ఆ మాట విని, రెండోది ఉమ్మడి కుటుంబంలో కలిసి ఉండడం వల్ల, పెద్దవాళ్ళు ఉండడం వల్ల, ఇలాంటి చాలా రిస్ట్రిక్షన్స్ అలా అన్నీ ఉండడం వల్ల అప్పట్లో బంధాలన్నీ నిలిచి ఉండేవండి. ఓకే, కాంప్రమైజేషన్ కూడా చాలా ఎక్కువ ఉండేది. ఓకే, సో ఇప్పుడు కంప్లీట్లీ ఆపోజిట్ ఈ జనరేషన్ వచ్చేటప్పటికి ఏంటి, ఇప్పటికి అమ్మాయికి కనీసం ఒక 25 ఏళ్ళు వస్తే కానీ మ్యారేజ్ చేసుకోవాలనే థాట్ రాదు. ఓకే, ఇక్కడ మనకి బయట నెగిటివిటీ చాలా ఎక్కువ అయిపోయింది, ఎంజాయ్మెంట్ పెరిగిపోయింది, పబ్స్ వచ్చాయి, చాలా చాలా ఆ నెగిటివిటీస్కి ఈజీగా అట్రాక్ట్ అయిపోవడం. అలాగే ఏదైతే యూత్ టైం, ప్రైమ్ టైం ఉంటుందో ఆ టైంలోని వేరే యాక్టివిటీస్లో తెలియకుండా అట్రాక్ట్ అవ్వడం. ఓకే, ఒక 2-3తోని లవ్ చేయడం, డేటింగ్ చేయడం, ఇవన్నీ చాలా కామన్ అయిపోయాయి అనమాట. సో ఇంత అయ్యేటప్పటికల్లా, రెండోది ఒకప్పట్లోని ఒక్కలే సంపాదన ఉండేది, ఒక హస్బెండ్ సంపాదన ఉండేది అనుకోండి. సో అందరు కూడా అతన్ని సంపాదిస్తున్నారు కాబట్టి ఆ కనీసం ఆ సంపాదన కోసమైనా సరే వాళ్ళు అడ్జస్ట్ అయ్యేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఏంటి, ఇద్దరు సంపాదిస్తున్నారు, ఓకే, సో నేను బయటకు వెళ్ళినా సరే నేను బతకగలను, అలా బతకడానికి ఉన్న సోర్సెస్ అన్నీ కూడా ఇప్పుడు ఉన్నాయి. ఓకే, ఇప్పట్లోని అవగాహన విధానం కూడా పెరిగింది. అలాగే ఎమోషనల్గా బ్యాలెన్స్ కూడా ఎక్కువ ఉండట్లేదు. ఓకే, షార్ట్ టర్మ్స్ వచ్చేసాయి. అలాగే చిన్న చిన్న వాటికి యాక్చువల్గా మనకు కనిపించేది సర్ఫేస్ లెవెల్లో చిన్న ప్రాబ్లం అయి ఉండొచ్చు, కానీ దాన్ని ఎప్పటి నుంచో ముందు ఒక మాట అని ఉంటారు, అది మైండ్లోకి వెళ్ళిపోతుంది, దాని మీద ఇంకో మాట అని ఉంటారు, మైండ్లోకి వెళ్ళిపోతుంది, తర్వాత ఇంకో మాట అంటారు, ఆ 3 కలిపి రెడీగా ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఏదైనా సరే ఆ తర్వాత రోజు ఒక చిన్న మాట అంటే ఇదంతటిని పట్టుకొని ఒకటిసారి బర్స్ట్ అవడం కోసం అని చెప్పి అవన్నిటిని హార్ట్లో దాచుకొని ఉంటారనమాట తెలియకుండా. సో ఇవన్నీ కలిపి నిన్న అలా అన్నావు, మొన్న ఇలా అన్నావు అని చెప్పి ఇవన్నీ కలిపి ఒకేసారి బర్స్ట్ అయ్యేటప్పటికి అతను కూడా ఏవో చిన్న చిన్నవి ఉంటాయి కదా. సో అలా చిన్న చిన్నవి ఇప్పుడు పెద్ద అయిపోయి, ఇప్పుడు ఒకప్పట్లో మీడియా అవన్నీ కూడా మనకి లేవు. ఓకే, అంటే బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో కూడా తెలియదు, వాళ్ళ ఫ్యామిలీ వరకు ఏం జరుగుతుందో అక్కడ వరకే. సో ఇప్పటి కాలంలో సెలబ్రిటీస్ ఎలా ఉన్నారు,
లేకపోతే యుఎస్లో ఇప్పుడు కల్చర్ ఎలా నడుస్తుంది, సో వాళ్ళు అడ్వాన్స్ ఉన్నారు కాబట్టి మనం కూడా అలా ఉండొచ్చు అని బయట దాన్ని చూసి నేర్చుకోవడం, ఇవన్నీ కూడా ఇంపాక్ట్ చూపిస్తున్నాయండి. కాబట్టి సమాజం అనేది ఇలా మారుతూ ఏదైతే మనకి ఆ టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ వస్తుందో అదే రకంగా స్పిరిచువాలిటీలో కూడా రకరకాల మెథడ్స్ వచ్చాయండి. ఒకప్పట్లో ఓన్లీ మెడిటేషన్స్ అవి మాత్రమే ఉండేవి. దాంట్లో చాలా లాంగ్ టర్మ్లో మెడిటేషన్స్ చేసుకొని హయ్యర్ కాన్షియస్ స్టేట్కి కనెక్ట్ అయ్యి అప్పుడు సాల్వ్ చేసుకునే వాళ్ళు. ఓకే, అది కూడా కొంతమందికి అవైలబిలిటీలో ఉంది. ఇప్పుడు ఏంటి, మెథడ్స్ కూడా చాలా పెరిగాయి. హీలింగ్ మెథడ్స్ వచ్చాయి, ఆ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ని హీల్ చేసుకోవడానికి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని హీల్ చేసుకోవడానికి, అలాగే మేనిఫెస్టేషన్స్ వచ్చాయి. అలాగే ఇప్పుడు డైరెక్ట్గా మన స్పిరిచువల్ కాన్షియస్నెస్ యాక్టివేషన్ ద్వారా హయ్యర్ కాన్షియస్ స్టేట్కి చాలా ఫాస్ట్గా ఒక 3 అవర్స్లో కనెక్ట్ అయ్యి మనం మాట్లాడి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకునే ఇలాంటి అడ్వాన్స్డ్ ప్రాసెస్లు వచ్చాయి. సో ఇప్పుడు ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఇంకా ఈ 3 అవర్స్ కూడా కాకుండా మేబీ ఇన్స్టెంట్గా హైయర్ కాన్షియస్కి కనెక్ట్ అయ్యి ఒక 1 మినిట్లోనో 5 మినిట్స్లోనే కనెక్ట్ అయ్యి సొల్యూషన్స్ చేసుకునే అవసరం కూడా రావచ్చు. ఓకే, సో మేము కూడా ఏంటంటే ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీని వీలైనంత వరకు చాలా ఎక్కువ మందికి రీచ్ చేయాలనే దీంతో నేను కూడా నాకు ఇంట్రెస్ట్ ఉన్న ఎవరైనా నేను నేర్చుకుందాం అనుకుంటే వాళ్ళకి నేను నేర్పించి వాళ్ళు కూడా నాలాగే సెషన్స్ చేస్తూ ఇంకా చాలా మందికి హెల్ప్ చేస్తూ దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం అనమాట ఇప్పుడున్న పరిస్థితులను బట్టి. డైవర్స్ వరకు వెళ్ళిన వాళ్ళు మీ సెషన్ తీసుకుని మళ్ళీ వెనక్కి వచ్చిన వాళ్ళు ఉన్నారండి ఒకరైనా? ఉన్నారండి. జనరల్గా ఏమవుతుందంటే 2 రకాలండి. ఎప్పుడైనా సరే ఇద్దరు డైవర్స్ తీసుకోవాలనుకుంటా, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు డైవర్స్ తీసుకుంటే ఇద్దరు ఒకసారి మన దగ్గరికి రారు, ఎవరో ఒక్కలే వస్తారు. ఇద్దరు వచ్చారంటే దాని మీనింగ్ ఏంటంటే వాళ్ళిద్దరు కలిసి ఉండడానికి చాలా వరకు రెడీగా ఉన్నారంటేనే మన దగ్గరికి వస్తారు. ఎవరైనా కౌన్సిలర్స్ దగ్గరికి కానీ లేకపోతే ఎవరి దగ్గరికైనా సరే నేనున్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలనుకుంటున్నాను అని ఒక పర్సన్ వచ్చేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారండి. ఇద్దరు వచ్చారంటే పని ఈజీ అయిపోతుంది నార్మల్గా, ఎందుకంటే ఇద్దరు కలిసి ఉండడం కోసం ప్రయత్నం చేస్తున్నారని ఒక బీజం పడుతుంది అనమాట. సో మా దగ్గరికి ఇద్దరు వచ్చే వాళ్ళకి చాలా ఈజీగా అయిపోతుంది. కొన్ని పాస్ట్ లైఫ్ చూపించి ఇలా చేయొచ్చు. ఏదో సింగిల్గా వచ్చారనుకోండి, అసలు ఎందుకు ఈ ప్రాబ్లం ఉంది, ఎందుకు ఇంత సివియర్ అయింది అనేది ఫస్ట్ డిగ్ చేయడం జరుగుతుంది అనమాట. మా దగ్గర ఒక కేసు వచ్చిందండి. ఆవిడ ఆస్ట్రేలియా నుంచి కాల్ చేశారు. ఆవిడ ఏం చెప్పారంటే, సార్ మా ఆయనకి నాకు పడట్లేదు. ఓకే, వాళ్ళకి ఒక అమ్మాయి ఉందండి. ఆ అమ్మాయి ఆల్రెడీ మ్యారేజ్ ఏజ్ వరకు వచ్చేసింది అనమాట. ఇప్పుడు మేము విడిపోదాం అనుకుంటున్నాం, మా హస్బెండ్ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాం అని అనుకుంటున్నాను. ఓకే, ఇది ఎంత దూరం వెళ్తుందని తెలియదు, అయితే డెసిషన్ అయితే మేము తీసుకున్నాం. ఇప్పుడు మా అమ్మాయి పరిస్థితి ఏంటి? ఓకే, సింగిల్ పేరెంట్గా నేను ఉంటే కనుక మా అమ్మాయికి అసలు మ్యారేజ్ కోసం ఎవరైనా వస్తారా, అసలు ఎవరైనా మ్యారేజ్ చేసుకుంటారా, ఆ అమ్మాయి ఇంకా డిప్రెస్డ్గా వెళ్ళిపోతుందా అని చాలా ప్రశ్నలు అనమాట. ఆవిడ ఫోన్ చేసి చాలా బాధపడుతూ ఇలాంటి ఒక సందిగ్ధమైన పరిస్థితిలో ఉన్నా అండి, కలిసి ఉండే పరిస్థితి లేదు, విడిపోతే ఫ్యూచర్ అనేది ఒక అంధకారంలోకి వెళ్ళిపోతుందేమో అని ఒక భయం. నేనంటే నేను జాబ్ చేస్తున్నాను, ఏదో ఒకటి చాలా వరకు నా అమ్మాయి పెద్దగా వచ్చేసింది కాబట్టి నాకు ఓకే, కానీ మరి మా అమ్మాయి పరిస్థితి ఏంటి అని ఒక పరిస్థితితో వచ్చిందనమాట. అయితే నేను మీకు ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ పాస్ట్ లైఫ్ అనేది చాలా ఇన్స్పిరేషనల్ పాస్ట్ లైఫ్ అండి. నేను పర్సనల్గా ఇన్ని వందల సెషన్స్ చేస్తూ నేను చాలా బాగా ఇన్స్పైర్ అయ్యాను అనమాట. ఏంటంటే పాస్ట్ లైఫ్లోకి వెళ్తే ఆ అమ్మాయి ఎంగేజ్లో ఉన్న అమ్మాయి తన ఫ్రెండ్స్తో ఆడుకుంటూ పాడుకుంటూ మ్యారేజ్ కోసం రెడీ అయ్యే టైం అనమాట. సడన్గా అక్కడ నుంచి సీన్ కట్ చేసి ముందుకు తీసుకెళ్తే, నాకు కాళ్ళు 2 విరిగిపోయాయి కదా, ఇప్పుడు నేను బయటకి ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను, అసలు నేను మా ఫ్రెండ్స్తో వాళ్ళలా నేను ఉండలేకపోతున్నాను అని చెప్పడం స్టార్ట్ చేసింది. అరే ఏంటి సడన్గా కాళ్ళు వెళ్ళిపోయాయి అంటే, కొండ ఎక్కాను, కొండ మీద నుంచి పడిపోయేటప్పుడు ఒక పెద్ద బండ వచ్చి నా కాళ్ళ మీద పడింది. తర్వాత 20 మంది వచ్చి ఆ పెద్ద బండిని తీశారు, కాళ్ళు 2 చిదిగిపోయాయి, కాళ్ళు 2 తీసేశారు. ఇప్పుడు తను ఏంటంటే చాలా డిప్రెస్డ్గా లోన్లీగా ఫీల్ అవుతుంది అనమాట. మనకు తెలుసు కదండి, కాళ్ళు లేకుండా ఒక అమ్మాయి ఒక ఎంగేజ్లో మ్యారేజ్ కావాల్సిన అమ్మాయి అంటే ఎలా ఉంటుంది సీన్ అనేది. ఓకే, తర్వాత నెక్స్ట్ సీన్లోకి వెళ్తే వాళ్ళ ఫ్రెండ్స్ రావడం, నాకు మ్యారేజ్ జరిగింది లేకపోతే నాకు మ్యారేజ్కి సెట్ అయింది అని మాట్లాడుతూ ఉండడం, ఆ అమ్మాయి చూసి సరేనా అని కొంత హ్యాపీగా ఫీల్ అవుతూ ఫ్రెండ్కి జరుగుతుందని తన పొజిషన్లో లేదని బాధపడడం, అలా జరుగుతుంది అనమాట. అక్కడ నుంచి కొంచెం సీన్ ముందుకు తీసుకెళ్తే తను ఏం చెప్తుందంటే, నాకు ఈ లైఫ్ నచ్చట్లేదు, నేను ఎలా అయితే ఉందాం అనుకుంటున్నా అలా నేను ఉండలేకపోతున్నాను, కాబట్టి ఈ లైఫ్ నేను ఎండ్ చేసేసుకుందాం అనుకుంటున్నాను అంతని చెప్తుంది అనమాట.
అక్కడ నుంచి కొంచెం ముందుకు తీసుకెళ్తే తను అక్కడ కూర్చొని ఏదో ఒక పని చేయాలి కదా అని చెప్పి తను స్టోరీస్ రాసేది అనమాట. కొంచెం మోటివేషనల్ స్టోరీస్, ఇన్స్పిరేషన్ స్టోరీస్ రాసేది. వాళ్ళ బ్రదరు ఒక వారపత్రికలో పనిచేసేవాళ్ళు. అయితే ఈమె స్టోరీస్ రాసిన దాంట్లో కొన్ని బాగున్నాయి అని చెప్పి ఆయన తీసుకెళ్ళి అందులో ప్రచురించారనమాట. అవి చాలా ఫేమస్ అయ్యాయి. చాలా మందికి నచ్చాయి ఆయన రాసిన కథలు, స్టోరీస్ అనేవి. దాని తర్వాత ఇంకా రెగ్యులర్గా అక్కడ తను స్టోరీస్ రాయడం స్టార్ట్ చేస్తే కొంతమంది అభిమానులు కూడా వచ్చారు. ఒక అభిమాని అయితే నేను ఇంత గొప్ప రైటర్ని నేను కలుసుకోవాలి అని చెప్పి ఆమెను కలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు అనమాట. ఉత్తరాలు రాయడం, అలాగే ఆ వారపత్రిక ఆఫీస్ ఉంటుంది కదా, అక్కడికి వచ్చి వీళ్ళ బ్రదర్ని కలిసి నేను ఎలా అయినా కలవాలండి అంటే ఈ అమ్మాయి పర్మిషన్ ఇచ్చేది కాదు. ఎందుకని? అతను ఏదో ఊహించుకుని ఉంటాడు. ఓకే, అంటే ఎంత పెద్ద రైటరు కాబట్టి అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, చాలా అందంగా ఉండొచ్చు, ఊహించుకుని ఉండొచ్చు. ఇక్కడ వచ్చి చూస్తే పరిస్థితి అది లేదు. కానీ చాలా సార్లు రిక్వెస్ట్ చేయగా సరే అంత బతిమలాడుతున్నారు కదా, ఏముంది రియాలిటీ ఏదో చూపిద్దాం, ఆయన నన్ను చూసి ఆయనే వెళ్ళిపోతాడు అనే ఒక దీంతో సరే అయితే అని చెప్పి కలిసింది. తను మాట్లాడింది కొంతకాలం, అంటే జస్ట్ కొంతసేపు మాట్లాడారు. తను హ్యాపీగా ఫీల్ అయ్యాడు, తను కూడా ఓకే అని చెప్పేసి తర్వాత ఆయన వెళ్ళిపోయాడు అనమాట. తర్వాత మళ్ళీ తన స్టోరీస్ రాస్తూ ఉంది. రాసేటప్పుడు కూడా తను ఏం చెప్తుందంటే, తను పోయేట్ కదా, రాసేటప్పుడు కూడా ఏం చెప్తుందంటే నా లైఫ్ నాకు నచ్చట్లేదు, నేను ఎండ్ చేసుకుందాం అనుకున్నానని చెప్తుంది అనమాట. అయితే నేను అడిగాను, అంతా బాగుంది కదా, ఇప్పుడు ఏంటి నీకు ఫ్యాన్స్ వస్తున్నారు, చాలా మందిని ఇన్స్పైర్ చేయగలుగుతున్నావు, ఎందుకు మరి లైఫ్ ఎండ్ చేసుకోవాలనుకుంటున్నావు అంటే తను చెప్పింది ఏంటంటే, నేను రాసే కథల్లో లైఫ్ ఉంటుంది, నా జీవితంలో అది లేదు. ఓకే అని చెప్పేటప్పుడు నాకు భలేగా నాకు బాధ అనిపించింది అనమాట. అరే ఎంత బాధపడుతుంది, ఇలాంటి లైఫ్ ఏంటి దేవుడు ఇచ్చారని చెప్పి. తర్వాత ఆయన వేరే ఒక పెద్ద పత్రికకి, వాళ్ళ అన్నయ్య పెద్ద పత్రికల్లో ఇంకా తను ఫేమస్ అవడం, చాలా ఎక్కువ మందిని ఇన్స్పైర్ చేయడం. అయితే ఆమె రాసిన కలం పేరు, ఆమె పేరు గాయత్రి అనమాట. ఎందుకు అది గుర్తుండిపోయిందని నీకు లాస్ట్లో చెప్తాను నేను మీకు. గాయత్రి అనే పేరుతో రాసేది స్టోరీస్. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేటప్పటికి కొంచెం అంతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగానే చూసుకుంటున్నారు నన్ను, అందరూ మా అన్నయ్య వదిన అందరూ నన్ను బాగానే చూసుకుంటున్నారు. కానీ నాకు ఈ లైఫ్ అనేది అంత అన్సాటిస్ఫాక్టరీగా ఉందని చెప్తూ ఉండేది అనమాట. దాని తర్వాత సీన్ కట్ చేసిన తర్వాత నేను దాని ముందు అడిగాను, ఏమని అడిగానంటే, మరి అంతకుముందు ఒక అభిమాని వచ్చాడు కదా, ఆ అభిమాని సంగతి ఏంటి, ఇంకా టచ్లో ఉన్నాడా అంటే ఏంటి, కనీసం వాళ్ళు ఏమైనా లవ్ చేసుకుంటారా, ఇష్టపడతారా, పెళ్లి చేసుకుంటారా, ఏదో ఒక పాజిటివ్గా తిరుగుతుందేమో అని ఒక ఉద్దేశం ఉందో నేను అడిగాను అనమాట. లేదండి నేనే అవాయిడ్ చేస్తాను, అతనేమో ఎక్కడున్నాడో పాపం అని తను చెప్పింది అనమాట. అరే కనీసం ఒక్క అబ్బాయి అయినా కొంచెం ఏదో పాజిటివ్గా వచ్చాడు, తను కూడా అవాయిడ్ చేస్తుంది. మరి ఇప్పుడు ఏంటంటే నాకు ఈ లైఫ్ నచ్చట్లేదు అని చెప్తాను. దాని తర్వాత నెక్స్ట్ కట్ చేస్తే సీన్ ముందుకు వెళ్తే అమ్మాయికి మ్యారేజ్ అయింది, పిల్లలు పుట్టారు. ఇప్పుడు లైఫ్ అనేది చాలా బాగుంది. ఓకే, వాళ్ళ పేరెంట్స్ బాగా చూసుకుంటున్నారు అల్లారు ముద్దుగా, వాళ్ళ వదిన బాగా చూసుకుంటుంది, అన్నీ బాగా చూసుకుంటున్నారు, చాలా పేరు ప్రతిష్టలు అన్నీ వచ్చాయి. నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పింది. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందంటే లైఫ్ని, ఆ ప్రాబ్లం ఆమెకి కనిపించట్లేదు, అంత హ్యాపీగా తన లైఫ్లో ఉందన్నమాట. అయితే నెక్స్ట్ సీన్లో వాళ్ళ హస్బెండ్ ఆమెకి కాల్ పెట్టేస్తున్నారంట. మా ఆయన నాకు కాల్ పెట్టేస్తున్నారు. అప్పుడు నాతో డిస్కషన్ ఏంటంటే, అసలు నాకు కాల్ ఎందుకండి, నాకు కాల్ లేకుండా నేను వంట చేసుకోగలుగుతున్నాను, కాల్ లేకుండానే పెళ్లి చేసుకున్నా, కాల్ లేకుండానే పిల్లల్ని కన్నాను, కాల్ లేకుండానే నేను పోయిట్గా చాలా ఫేమస్ అయ్యాను, కాల్ లేకుండా అన్ని నేను చేస్తూ నేను హ్యాపీగా ఉన్నాను కదా, ఇప్పుడు కాల్ వస్తే నాకు ఎక్స్ట్రా ఏమి హ్యాపీనెస్ ఇస్తాయి అనే మాట చెప్పింది ఆవిడ. అప్పుడు నాకు అసలు అర్థం కాలేదు, ఏంటి అసలు ఒక కాల్ లేని వ్యక్తి మళ్ళీ కాల్ వస్తాయంటే హ్యాపీగా ఫీల్ అవ్వాలి, కానీ అది వచ్చినా నాకేమీ ఫరక్ పడదు, నేను ఆల్రెడీ హ్యాపీగా ఉన్నానని చెప్పడం ఏంటనేది నాకు అసలు ఆ పాయింట్ అర్థం కాలేదు. ఓకే, ఆ తర్వాత తను ఏమంటుందంటే, మీరు నా లైఫ్ని చూస్తున్నారు కదా, మీరు చెప్పండి నాకు ఇప్పుడు కాల్ అవసరం, కావాలంటే మీరు మా ఆయనతో మాట్లాడండి, నాకు కాల్ అవసరం లేదని చెప్పండి, నాకు వచ్చి మాత్రం ఏం ఉపయోగం లేదు కదా అని చెప్తే నాకు లిటరల్గా నాకు కళ్ళల్లో నీరు తిరుగుతున్నాయి అన్నమాట. ఓకే, అంటే నేను ఎందుకు అంత కనెక్ట్ అయినంటే, నా దగ్గరకు వచ్చే చాలా మంది అండి, నాకు ఇంత పెద్ద ప్రాబ్లం ఉంది, అంత పెద్ద ప్రాబ్లం, నాకు డబ్బు ఉంటుంది, లేకపోతే అన్ని రకాలు ఉంటాయి, అన్నీ ఉన్న ఏదో ఒక చిన్న దానికోసం వాళ్ళు నాకు పెద్ద ప్రాబ్లం ఉందని బాధపడుతున్నారు. ఈవిడికి ఇంత ప్రాబ్లం పెట్టుకొని ఈవిడ నేను హ్యాపీగా ఉన్నానని చెప్తుంది అనమాట. అది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. నేను కూడా చాలాసార్లు
అయ్యో ఒక చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి నేను బాధపడి ఉంటాను. ఆ రోజు నేను నిర్ణయం చేసుకున్నానండి, ఈ గాయత్రి అనే ఆవిడ కాళ్ళు లేకుండా, అంటే తను చెప్పే మాటలో కూడా నేను హ్యాపీగా ఉన్నాను అనే మాట, తన కళ్ళల్లో ఎక్స్ప్రెషన్, ఫేస్లోని ఫీచర్స్ అన్ని చూస్తే నిజంగా తన హ్యాపీయెస్ట్ లైఫ్ని లీడ్ చేస్తుందని అర్థం అవుతుంది అనమాట. ఓకే, అప్పుడు నేనేమనుకున్నానంటే ఓకే, నేను కూడా, నాకు దేవుడు చాలా ఇచ్చాడు, చిన్న చిన్న వాటికి నేను బాధపడకూడదని, నేను లైఫ్లో ఎప్పుడూ నేను హ్యాపీగా ఉండాలని ఆ రోజు నుంచి నేను డిసైడ్ అనమాట. నాకు తను ఆ రకంగా అంత ఇన్స్పైర్ చేసింది. సో దాని తర్వాత తనకి కాల్ పెట్టించారు, తను గుడి వరకు వెళ్ళింది, దేవుడిని దర్శనం చేసుకుంది, నాకు చాలా బాగుందని చెప్పి తను చెప్పింది అనమాట. సో ఇదంతా పాస్ట్ లైఫ్. సో హయ్యర్ కాన్షియస్కి కనెక్ట్ చేస్తే హయ్యర్ కాన్షియస్ ఏం చెప్పారంటే ఇదంతా ఆ కుమార్తె యొక్క పాస్ట్ లైఫ్. ఓకే, ఈ పాస్ట్ లైఫ్ని ఎందుకు చూపించారంటే ఆ అమ్మాయి ఇప్పుడు ఏదైతే ఉందో వీళ్ళు డైవర్స్ అంటే వీళ్ళు విడిపోయిన తర్వాత కూడా ఆ అమ్మాయికి ఫ్యూచర్లో లైఫ్ అంతా కూడా హ్యాపీగానే ఉంటుంది. మేము చూపించింది ఒక మోస్ట్ హ్యాపీయెస్ట్ పాస్ట్ లైఫ్ అని చూపించారనమాట. అప్పుడు అంటే హ్యాపీయెస్ట్ పాస్ట్ లైఫ్ చూపించడానికి దీన్ని చూపించారు. అంటే కాల్ లేని అమ్మాయి జీవితాన్ని ఒక హ్యాపీయెస్ట్ పాస్ట్ లైఫ్ చూపించారు. నాకు అసలు భలే ఆశ్చర్యం అనిపించింది అనమాట, చాలా ఇన్స్పైర్గా అనిపించింది. అయితే నేను క్వశ్చన్ అడిగా హైయర్ కాన్షియస్కి, అసలు ఇది ఎలా పాసిబిలిటీ అయిందండి, అంత హ్యాపీగా అసలు ఎలా తను ఫీల్ అవ్వగలిగింది అంటే, తను పోయెట్. ఓకే, తను ఎలా క్రియేట్ చేసుకుందంటే తన ప్రజెంట్ వరల్డ్ని ఎలా యాక్సెప్ట్ చేసిందంటే తన 4 గాడ్లే తన ప్రపంచంగా చేసుకుంది, మిగిలిన ప్రపంచాన్ని మర్చిపోయింది. తనకు తెలిసిన 4-5 మందే తన ప్రపంచంలో మనుషులుగా చేసుకుంది. అంటే వాళ్ళకు కూడా చిన్న చిన్న మనస్పర్ధలు, లేకపోతే ఇప్పుడు వాళ్ళ వదినతోని భేదాలు అవన్నీ కూడా వచ్చేవంట. కానీ అన్నిటిని ఇగ్నోర్ చేసుకుంటూ కంప్లీట్ పాజిటివిటీతో 100% హ్యాపీనెస్తో ఆవిడ లైఫ్ని లీడ్ చేయగలిగింది. అంటే అంత చిన్న ప్రపంచంలోనే రియల్ హ్యాపీనెస్తో లైఫ్ని లీడ్ చేసింది ఆవిడ అనేది ఎగ్జాంపుల్గా చెప్పారనమాట. సో ఆవిడ కూడా ఇదంతా చూసిన తర్వాత ఓకే, ఆవిడ తన లైఫ్ అంతా బాగుంటుందని చెప్తూ వీళ్ళిద్దరికి కూడా కొన్ని పాస్ట్ లైఫ్ డిస్టర్బెన్సెస్ ఉండడం వల్ల వీళ్ళు కొంత టైం అనేది వీళ్ళు విడిపోవాల్సిన సమయం జరుగుతుంది. అయితే ఆ పాస్ట్ లైఫ్ ఎందుకు చూపించదంటే మెయిన్ ఈవిడ సఫర్ అవుతుంది ఏంటి, అమ్మాయి గురించి, భవిష్యత్తు గురించి, ఇది బాగుంటుందని ఇది చూపించారు. ఓకే, మీరు కూడా, ఆయన కూడా ఎక్కువ కాలం ఏం బయట ఉండడండి, కరెక్ట్గా జస్ట్ కొన్ని ఇయర్స్ మాత్రమే వాళ్ళు బయట ఉంటారు. తర్వాత మళ్ళీ ఆయన వస్తాడు, మళ్ళీ మీరు మీ లైఫ్ని లీడ్ చేసుకుంటూ వెళ్తారు. ఇది ఒక జస్ట్ సపరేషన్ టైం మాత్రమే, మీరు వెయిట్ చేయండి. దానికోసం మీరు ఏమేమి చేయాలి ఆ రిలేషన్ బాగుండడం కోసం అనేది అవి చెప్పారనమాట. అది చేసుకున్నాను. తర్వాత ఆయన మళ్ళీ కలిసేసి మళ్ళీ లైఫ్ అంతా చాలా చక్కగా మామూలుగానే వెళ్తుంది. చిన్న చిన్న గొడవలు ఉంటాయి కానీ మళ్ళీ వాళ్ళు కలిసి వెళ్తున్నారు అనమాట. అలా చాలా బాగుంది. ఎందుకంటే తను ధైర్యంగా డైవర్స్ అయితే తీసుకోవచ్చు, లేదా దూరం రిలేషన్షిప్ బ్రేక్ చేసుకోవడానికి ధైర్యం వచ్చింది. అప్పుడు దాకా పాప గురించి ఏమవుతుంది, కూతురు జీవితాన్ని అక్కడ చూసుకోగలిగింది మనం. బాగుందండి. ఇప్పుడు మీరు ఇట్లా ఏదో ఒక సమస్యలో భార్యాభర్త సమస్యలు వచ్చినప్పుడు పాస్ట్ లైఫ్ చూపించినప్పుడు అక్కడ వీళ్ళు వేరే హస్బెండ్తో ఉండడము, వేరే వైఫ్తో ఉండడము జరుగుతుంది కదా. నాకు మళ్ళీ వాళ్లే కావాలా, వాళ్లే బాగున్నారు, వాళ్ళతో నాకు జీవితం బాగుంది కాబట్టి అలాంటి వాళ్ళు ఎక్కడ ఉన్నారని వెతకడం కానీ, లేదా అదే కావాలని పట్టుబట్టడం కానీ జరగలేదు. జనరల్గా ప్రాక్టికల్ అలాంటి పాసిబిలిటీస్ ఉండవండి. ఎందుకంటే హైయర్ కాన్షియస్ అనేవాళ్ళు ఇప్పుడు మనకంటే చాలా తెలివైన వాళ్ళు, మనకంటే చాలా గొప్ప వాళ్ళు, వాళ్ళకి ఈ పర్సన్కి ఏం చూపించాలనేది తెలుసు. మేము చేసే సెషన్స్ అన్నీ కూడా హయ్యర్ కాన్షియస్ గైడెన్స్తో హయ్యర్ కాన్షియస్ వాళ్ళు ఏదైతే చూపిద్దాం అనుకుంటున్నారో అదే చూపిస్తారనమాట. అంతేగాని వేరే వాళ్ళ మీద వ్యామోహం వచ్చేలాగా, లేకపోతే సైడ్ ట్రాక్ వెళ్ళిపోయేలాగా అలాంటివి చూపించడానికి ప్రాక్టికల్గా జరగదు. అది ఫస్ట్ పాయింట్. రెండోది, ఇప్పుడు వాళ్ళు ప్రజెంట్ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ లాగా పాస్ట్ లైఫ్ వస్తుందన్నమాట. అంతేగాని కొత్త ప్రాబ్లం క్రియేట్ చేసేలాగా రాదు. కాబట్టి 100% సేఫ్ అనమాట. ఒకవేళ నిజంగా వెతకాలనుకున్నా సరే ప్రాక్టికల్గా బయట వాళ్ళు ఎక్కడ ఉంటారు ఏంటి అంత టైం ఎఫర్ట్ పెట్టరు. ఒకవేళ పెట్టినా వాళ్ళు వేరే లైఫ్లో ఎక్కడో బిజీగా ఉంటారు కాబట్టి అలాంటివి ఏమి ప్రాక్టికల్గా నార్మల్గా జరగవు అనమాట. ఇది ఒక అజంప్షన్ మాత్రమే. ఎందుకంటే ఇప్పుడున్న సఫర్లో నుంచి కదా వాళ్ళు వచ్చారు, వాళ్ళకి మంచి దొరుకుతుంది అన్నప్పుడు వెళ్ళిపోతారు కదా ఈజీగా. మీరు చెప్పిన కేసెస్ కూడా ఉండొచ్చేమో. అంటే ఏంటి అంటే నేను దానికి ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఒక ఆవిడ డైవర్స్ తీసుకుంటుంది అనమాట. అయితే సరే మీరు డైవర్స్ తీసుకోండి, అతనితో లైఫ్ మీరు ముందుకెళ్ళాల్సిన అవసరం లేదు అంటే తర్వాత ఆవిడ రెగ్యులర్గా సెషన్స్కి వచ్చేది. అయితే నెక్స్ట్ నాకు ఒక మంచి సోల్మేట్ కావాలి అంటే ఈమెకి ఒక పర్సన్ని చూపించారు.
ఈ పర్సన్ నీకు 15 days నీకు లైఫ్లోకి వస్తారు. ఆయన నీకు వచ్చేస్తారంటే చాలా గుడ్డిగా తను ఆ 15 days వెయిట్ చేసి అతను పరిచయం అయిన తర్వాత మళ్ళీ సెషన్కి వచ్చి ఇతనా కాదని కన్ఫర్మ్ చేసుకుని ఇతనే అని చెప్తే హైయర్ కాన్షియస్ చెప్పిన దాన్ని 100% తను నమ్మి అతన్ని మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఉంది. ఇప్పుడు మ్యారేజ్ ఒక 5-6 years అవుతుంది. ఇప్పుడు మేబీ తను ప్రెగ్నెంట్ ఏదో నడుస్తున్నట్టు ప్రజెంట్ చాలా హ్యాపీగా ఉన్నారు. అయితే ఆవిడ అంత కాన్ఫిడెంట్గా అంత దీనిగా ఎందుకు చేస్తున్నారంటే ఆవిడ మా దగ్గర మల్టిపుల్ సెషన్స్ చాలా చేసుకొని ఎవరైతే కొంతమంది డైరెక్ట్గా సెషన్స్లోకి వెళ్ళలేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి సర్గేట్ లాగా హెల్ప్ చేస్తూ చాలా మంది ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం తను హెల్ప్ చేసింది. సో మామూలుగా ఒక పర్సన్ ఒక ప్రాబ్లమ్కి సాల్వ్ చేసుకోవడానికి వచ్చిన బిలీఫ్ కంటే ఈవిడ చాలా మంది ప్రాబ్లమ్స్కి సాల్వ్ చేస్తూ అసలు హైయర్ కాన్షియస్ ఏంటి, వీళ్ళ పవర్ ఏంటి, అసలు గురువులు ఏంటి అన్నీ చాలా డీప్గా డెప్త్గా ఆమెకి నాలెడ్జ్ ఉంది కాబట్టి డైరెక్ట్గా హైయర్ కాన్షియస్ చెప్పిందని నమ్మి ఒక డెసిషన్ తీసుకుని ముందుకు వెళ్ళగలిగింది అన్నమాట. అలా కూడా జరుగుతూ ఉంటాయి. పిల్లలు రిలేషన్షిప్లో ఎప్పుడు కూడా ఎఫెక్ట్ అయ్యేది ఎక్కువగా పిల్లలే. వాళ్ళిద్దరూ ఎంత ఇది చేసుకున్నా ఎన్ని రకాల ఇబ్బందులు క్రియేట్ చేసుకుంటున్నా వాళ్ళ పైన పడే దానికంటే కూడా పిల్లల మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంటుంది. అంటే ఈ పిల్లలకి ఏమన్నా వాళ్ళకి పాస్ట్ లైఫ్లు చూపించలేదు పిల్లలు ఏ విధంగా మార్పుల ద్వారా కూడా వాళ్ళు సెట్ అయ్యే అవకాశం ఉందండి? ఉంటుందండి. జనరల్గా ఏంటంటే చాలా మందికి తెలియని విషయం అండి, పిల్లల ముందు వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ పడకూడదు. అది చాలా ఇంకా చాలా పెద్ద ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే పిల్లలు అనేవాళ్ళు మనం ఏమైతే చెప్తామో అది చూసి నేర్చుకోరు, మనం ఏం చేస్తామో దాన్ని చూసి నేర్చుకుంటారు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి ఉన్నాడు, అబ్బాయికి అబద్ధం ఆడకూడదు అని చెప్తే తనకు సైకలాజికల్ ఫిక్స్ అవుతాడు అబద్ధం ఆడకూడదు అని చెప్పి. ఎవరో అప్పువాడు వచ్చాడు అనుకోండి, మీ డాడీ ఉన్నారా బాబు అంటే లోపలికి వచ్చి డాడీ మీకోసం ఎవరు వచ్చా అంటే సరే నేను లేని చెప్పరా అంటే బయటకు వెళ్ళి మా డాడీ లేరని చెప్పారు అనుకోండి, అతనికి ఏం ఫీడ్ అవుతుంది అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి కదండి. సో అలాగే నువ్వు అందరితో మంచిగా ఉండాలి, ఎవరితో గొడవ పడకూడదు అని చెప్తూ వాళ్ళ పేరెంట్స్ గొడవ పడుతూ ఉంటే పిల్లలకి ఎలా ఉంటుంది కదా. ఇలాంటి చాలా కేసెస్ వస్తూ ఉంటాయి. దీనివల్ల ఎంత పెద్ద ప్రాబ్లమ్స్ జరుగుతుంటాయో కూడా చెప్తూ ఉంటారు అనమాట. ఇది చాలా కామన్గా జరుగుతుంటుంది. మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక పర్సన్ ఆటిజంతో వచ్చారనమాట. వాళ్ళ అబ్బాయికి ఆటిజం హెల్త్ ఇష్యూ. సో వాళ్ళకి పాస్ట్ లైఫ్ తీసుకెళ్తే పాస్ట్ లైఫ్లో ఆ అబ్బాయి ఫస్ట్ చిన్నప్పుడుగా ఉండేటప్పుడు ఆ అబ్బాయి ఏమొచ్చి వాళ్ళ ఫాదర్ కోసం వెయిట్ చేస్తున్నారు. మదర్ ఇంట్లో ఉండి వాళ్ళ ఫాదర్ని తిడతా ఉందన్నమాట. ఓకే, సో వాళ్ళ ఫాదర్ వచ్చినప్పుడు ఫాదర్తో ఆడుకుంటున్నాడు, బాండింగ్ అంతా బాగుంది, ఫాదర్ ఉన్నంతసేపు హ్యాపీగా ఉంటాడు. మళ్ళీ ఫాదర్ ఎప్పుడైతే మదర్ దగ్గరికి వెళ్తారో వాళ్ళిద్దరు కొట్టుకోవడం, గొడవ పడడం. చిన్నప్పటి నుంచి ఈ అబ్బాయికి ఏంటంటే అయ్యో ఎందుకు మా మదర్ ఫాదర్ కొట్టుకున్నారు, రీజన్ తెలియదు, వాళ్ళు గొడవ పడుతున్నారు అనేది మాత్రమే అర్థమవుతుంది. వాళ్ళకి అంతకంటే ఎక్కువ తెలివితేటలు ఉండవు. కానీ వాళ్ళు కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారని ఈయన సఫరింగ్, ఈయన బాధపడడం ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఆ టైంలో జరగకూడదు ఏం జరిగిందంటే వాళ్ళ ఎదురింట్లో ఒక ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీలో ఉన్న అబ్బాయికి సమ్ హెల్త్ ప్రాబ్లం వల్ల బెడ్ నుంచి లేచే పరిస్థితి లేదు, సమ్ వేరే హెల్త్ ఇష్యూ వల్ల. వాళ్ళ మదరు చాలా ప్రేమగా అన్నం తినిపించి ప్రేమగా మాట్లాడి కథలు చెప్పేది. సో వీళ్ళు గొడవ పడితే ఈ అబ్బాయి అక్కడికి వెళ్ళేవాడు అనమాట. అక్కడికి వెళ్ళి వాళ్ళని చూసి అరే వీళ్ళ మదర్ ఏంటి ఇంత బాగా చూసుకుంటుంది, మా మదర్ ఎందుకు అలా చూసుకోవట్లేదు అనేది ఆయనకి సైకలాజికల్గా పడిపోయింది చాలా. సో ఎప్పుడెక్కడ గొడవ స్టార్ట్ అయినా ఎదురింటికి వెళ్ళడం, అక్కడ వాళ్ళందరూ ప్రేమతో ఉండడం. ఓకే, అక్కడ ఉన్న అబ్బాయికి ఒక అక్క ఉంది, వాళ్ళ అక్క కూడా బాగా చూసుకునేది. అందరూ ఆ అబ్బాయిని బాగా చూసుకుంటున్నారు అనమాట, ఎందుకంటే ఆ అబ్బాయి బెడ్ నుంచి లేచే పరిస్థితి లేదు. సో అందుకని సో ఇదంతా చూసి దాని తర్వాత వీళ్ళు బాగా గొడవలు పడి ఈమె ఏమొచ్చి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది బాబుని తీసుకుని. కానీ మదర్ సరిగ్గా చూడట్లేదు బాబుని, ఈయన దగ్గరే ప్రేమ. అయితే ఆ అబ్బాయి ఏం చేశాడు, మా మదరు నన్ను సరిగ్గా చూడట్లేదని చిన్న వయసులోనే ఇల్లు వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు అన్నమాట. బయటికి వెళ్ళిపోయాడు, మళ్ళీ వెనక్కి తిరిగి రాలేకపోయాడు. ఓకే, బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరో సమ్ రాంగ్ పర్సన్ చేతిలో పడ్డాడు. వాళ్ళు అతన్ని కిడ్నాప్ చేసేసి తీసుకువెళ్ళిపోయి అక్కడ పాపం చాలా నరకం అనుభవించి తను అక్కడ నుంచి బయటపడాలనే దాంతో ప్రయత్నం చేసినప్పుడు అతను కొట్టి చాలా హింసించి అదే దాంట్లో ఆయన అక్కడితో లైఫ్ ఎండ్ అయిపోయింది, చనిపోయాడు అనమాట. తర్వాత తను వేరే లైఫ్ తీసుకునేటప్పుడు
నాకు ఇలాంటి పేరెంట్స్ వద్దు, నాకు అలాంటి పేరెంట్స్ కావాలి. ఓకే, అందుకని చెప్పి నేను వాళ్ళ దగ్గర నేను ఒక అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అబ్బాయి లాగా నేను ఉంటే నన్ను ప్రేమగా చూసుకుంటారని అలాంటి లైఫ్ తీసుకొని ఇప్పుడు ఒక ఆటిజం లాగా తను ఇచ్చేసుకుంటూ వాళ్ళ పేరెంట్స్ బాగానే చూసుకుంటున్నారు. అంటే ఇప్పుడు వచ్చిన పేరెంట్స్ ఎవరంటే ఆపోజిట్ పర్సన్లో ఉన్న ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళని పేరెంట్స్గా చూస్ చేసుకుని వచ్చాడు అనమాట. సో అలా చూస్ చేసుకుని వచ్చాడు అనమాట. ఇదంతా చూపించి యాక్చువల్గా ఇలా ఉండకూడదు, జరగడానికి రీజన్ ఇది. కానీ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నువ్వు హెల్తీగా ఉన్నా సరే నేను నిన్ను బాగా చూసుకుంటాం అని ఆ సోల్ తను మీరు కమ్యూనికేట్ చేయండి అని దానికి ఒక ప్రాసెస్ చెప్పి మీరు ఇలా చేయండి, చాలా తొందరగా రికవర్ అయిపోతారు. ఒక 8 months to 1 year టైంలోని చాలా వరకు ఆయన రికవర్ అయిపోయి మళ్ళీ నార్మల్గా ఇచ్చేస్తారు. అంటే ఆటిజం అంటే మిగిలిన చాలా ఆటిజం కేసెస్ లాగా అతను కాదు, ఆయనకి ఆటిజం అని చెప్తారు కానీ ఆల్మోస్ట్ కమ్యూనికేషన్లో కొంచెం ప్రాబ్లం అంతే, మిగిలిన యాక్టివిటీస్ అన్నీ బాగానే ఉన్నాయి. సో మాకు కూడా చాలా నమ్మకం వచ్చింది ఇదంతా చూసిన తర్వాత. చాలా చిన్న మైల్డ్ ఆటిజం కాబట్టి ఈజీగా బయటకు రాస్తారు అని నమ్మకం వచ్చింది. అలా సొల్యూషన్ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఎందుకు పేరెంట్స్ పిల్లల మధ్యలో ఉండకూడదు అంటే పాస్ట్ లైఫ్లో ఏం జరిగింది, కంప్లీట్గా ఆ అబ్బాయి ఎక్కడికో పారిపోయి తను పూర్తి చనిపోయాడు. అసలు మళ్ళీ వీళ్ళిద్దరికి అసలు పిల్లలు ఎక్కడ లేరు, అసలు ఎంత లాస్ అయిపోయింది చూడండి, వాళ్ళకి లాస్ అయిపోయింది. అదే పరంగా ఈ సోల్ చాలా హర్ట్ అయిపోయి కంప్లీట్గా రాంగ్ డెసిషన్ తీసుకుంది, నెక్స్ట్ లైఫ్లో ఇలాంటి లైఫ్ని చూస్ చేసుకుంది. సో చాలా ఇంపార్టెంట్ అండి, పేరెంట్స్ అనేవాళ్ళు ఎప్పుడు కూడా పిల్లల ముందు గొడవ పడ్డం అంటే చేయకూడదు. ఏమన్నా సరే వాళ్ళు లోపల చేసుకోవాలి, అవి గొడవ అవుతున్నట్లు కూడా బయట వాళ్ళకి తెలియకూడదు పిల్లలకి. ఈ సమస్యలో తల్లిదండ్రుల కంటే పిల్లలకి మీరు ఏదైనా ఎస్ఏ చేసేది ఉందా? జనరల్గా 18 years 16 years లోపల ఎవరికి మేము సెషన్స్ చేయమండి, అంటే డైరెక్ట్ సెషన్స్ చేయం, త్రూ సర్గేట్ సెషన్స్ అయితే చేసుకోవచ్చు. అది ఎవరికైనా చేసుకోవచ్చు, ఏతో సంబంధం లేదు. ఓకే, అంటే పిల్లలు హీల్ అవ్వాలన్నా మదర్ నుంచి చేయొచ్చు, మదర్ నుంచి చేయొచ్చు, బయట ఎవరైనా సర్గేట్ వేరే వాళ్ళ నుంచి కూడా చేయొచ్చు. అంటే ఆ కనెక్టింగ్ లో ప్రాబ్లం రాదండి ఇప్పుడు కూడా? రాదండి. ఇప్పుడు ఏంటంటే సోల్ లెవెల్లో హైయర్ కాన్షియస్ లెవెల్లో అందరూ ఒకరికొకరు కనెక్టెడే. ఓకే, యూనివర్స్ కి అందరూ ఒకరికొకరు కనెక్టెడే. వాళ్ళు పర్మిషన్ తీసుకొని వీళ్ళ పాస్ట్ లైఫ్ మేము కనెక్ట్ అవుతాం అంటే ఈ ఎవరైతే ఈ సర్గేట్ పర్సన్ ఉంటారో వాళ్ళు కనెక్ట్ అవుతారు, కనెక్ట్ అయ్యి ఆ పాస్ట్ లైఫ్ చూపిస్తారు. హైయర్ కాన్షియస్ స్టేట్ యాక్టివేట్ అయిన తర్వాత వాళ్ళ సోల్ వాళ్ళ హైయర్ కాన్షియస్ని కనెక్ట్ చేసి వాళ్ళకి ఏం చెప్పాలి, ఎలా గైడెన్స్ ఇవ్వాలి అనేది జరుగుతుంది అనమాట. ఇదంతా మా ప్రాసెస్లో ఒక పార్టే. అంటే మ్యారేజ్కి బిఫోర్ మీ దగ్గరికి వస్తే వాళ్ళు కరెక్ట్ సోల్మేట్ని చూస్ చేసుకునే అవకాశం ఉందండి? ఉంటుందండి. అంటే ఇప్పుడు అసలు ఆ పార్ట్నర్ అనే వాళ్ళు లైఫ్లోనే లేరు అనుకోండి ఇప్పటి వరకు, ఓకే, ఇప్పటి వరకు కలవలేదు, అలాంటి వాళ్ళకి ఏం చెప్తారంటే మీకు లైఫ్ పార్ట్నర్ ఉన్నారు, ఓకే, కొంత టైం తర్వాత మీకు ఎదురు పడతారు అనేది చెప్తారు. ఒకవేళ ఎవరైనా సరే వీళ్ళు లైఫ్ పార్ట్నరా కాదా అంటే అది చెక్ చేసి వాళ్ళు లైఫ్ పార్ట్నర్ కాదు అంటే ఖచ్చితంగా చెప్పేస్తారు వీళ్ళు లైఫ్ పార్ట్నర్ కాదు. కాకపోయినా సరే మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది అంటే కనుక మీరు ఇన్ని మ్యారేజ్ చేసుకోవచ్చు, మీరు చేయాలనుకుంటే కనుక మ్యారేజ్ చేసుకోవచ్చు, చిన్న చిన్న ఒడిదుడుకున్నా బాగానే ఉంటుంది అంటే చెప్తారు బాగానే ఉంటుంది. ఒకవేళ లైఫ్ పార్ట్నర్ కాదు, ఒకవేళ చేసుకుంటే బాగోదు అంటే కనుక అది కూడా చాలా క్రిస్టల్గా చెప్పేస్తారు. కొంతమంది పేరెంట్స్ వస్తూ ఉంటారు, వాళ్ళ అమ్మాయి వచ్చి ఎవరో అబ్బాయితో లవ్లో ఉంటుంది అనమాట. ఆ పేరెంట్ ఆల్రెడీ మా దగ్గర వచ్చిన అతను కూడా ముస్లిం పర్సన్ ఆయన, ఓకే, వాళ్ళ అమ్మాయి ఏమొచ్చి యుఎస్లో జాబ్ చేస్తుంది, తను ఒక అబ్బాయిని లవ్ చేసింది, అతను అక్కడ వేరే కంట్రీ కంప్లీట్గా, అసలు మన ఇండియనే కాదు, ఓకే. సో ఆస్ట్రాలజీ పరంగా ఆయన ఆల్రెడీ చూపించారు, వాళ్ళిద్దరికి అసలు ఏమి పడట్లేదు, ఓకే. అలాగే చాలా మంది వద్దని చెప్పారు, కానీ ఆ అమ్మాయికి ఈయన డైరెక్ట్గా చెప్పలేరు, కొంచెం ఎక్కువ గొడవ పెట్టుకుంటే అది అమ్మాయి ఇక్కడ రావడం మానేస్తుంది, వీళ్ళతో మాట్లాడడం మానేస్తుంది, చాలా ఈజీ కదా, కంప్లీట్గా బయట ఉంది కాబట్టి వీళ్ళ మాట వినాల్సిన అవసరం ఏంటి. సో హైయర్ కాన్షియస్ ఏం చేస్తారంటే ఓకే తను మ్యారేజ్ చేసుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో హ్యాపీగా ఉండరు, అయితే మీరు డైరెక్ట్గా చెప్తే వినరు. ఎలా చెప్పాలి అంటే ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో, అలాంటి సినారియో చెప్పి ఇలాంటి కేసు వచ్చినప్పుడు తను ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది ఒకసారి చెక్ చేసుకో. ఇలాంటి కేసులోని మళ్ళీ గొడవలు వచ్చే ఛాన్స్ ఉంటాయి, అలాంటి కేసు వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తాడు అనేది చెక్ చేసుకో అని ఇలా మల్టిపుల్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఈ కేసెస్లో తను ఎలా ఉంటాడో అనేది చెక్ చేసుకోమని చెప్పండి. ఎందుకంటే మ్యారేజ్ చేసుకున్న తర్వాత అది ఆ బంధం అనేది లైఫ్ లాంగ్ ఉండాలి కాబట్టి
సో ఇవన్నీ చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని మీరు ఆమెకు చెప్పండి. మీరు నో అని చెప్పకండి. ఆహా అలాగా అమ్మా, ఓకే సరే, అయితే జనరల్గా ఇలా జరుగుతూ ఉంటుంది, ఇది నువ్వు చెక్ చేయి ఆ అబ్బాయి పాయింట్, ఇలా చెక్ చేయి అని ఒక 3 కేసెస్ చెప్పారు. అలాగే వాళ్ళిద్దరి మధ్యలో మనస్పర్ధలు వచ్చి వాళ్ళు విడిపోయేటట్టుగా కొన్ని రూట్స్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ లైఫ్ క్రియేట్ అయినా సరే వాళ్ళకి హ్యాపీగా ఉండదు, పేరెంట్స్కి హ్యాపీగా ఉండదు. ఇప్పుడు పేరెంట్స్కి ఆల్రెడీ ఉన్న ప్రాబ్లమ్స్ సరిపోక యాక్చువల్గా ఆయన నా దగ్గరకు వచ్చింది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనమాట. సార్ నాకు బిజినెస్ అయిపోయింది, ఎలాగంటే ఆయనకు వచ్చిన పాస్ట్ లైఫ్ ఫైనాన్షియల్ సంబంధించింది వచ్చింది, అంతా జరిగింది. లాస్ట్ క్వశ్చన్గా ఈ క్వశ్చన్ అడిగారు, మరి మా అమ్మాయి పరిస్థితి ఏంటండి అని చెప్పారు. ఇది అసలు మెయిన్ అయిపోయింది ఇప్పుడు ఆయనకి. ఓకే, ఇది మెయిన్ అయింది, కానీ ఇది చాలా ఇంపార్టెంట్. ఫైనాన్షియల్గా ఈ రోజు కాకపోతే రేపో తర్వాత ఎప్పుడో ఒకప్పుడు దాన్ని బయటపడవచ్చు, ఒక 6 monthsకో 1 yearకో. ఓకే, కానీ ఒక జీవితం ఒక సైడ్ ట్రాక్ వెళ్ళిపోయి ఆమె చాలా సఫర్ అయ్యి మళ్ళీ అందులోంచి బయటకు వచ్చి మళ్ళీ అందులోంచి కోలుకొని మళ్ళీ ఇంకో లైఫ్ అంటే ఇంకో మ్యారేజ్ చేసుకోవడం, అంతవరకు వీళ్ళు సఫర్ అవ్వడం, ఇదంతా చాలా అన్నెసరీ థింగ్స్ కదా. సో ఈ గైడెన్స్ అది ఇచ్చి వాళ్ళని సెట్ చేయడం కోసం ప్రయత్నం చేయడం జరిగింది. అది ఇంకా ప్రాసెస్లో ఉంది. ఆన్లైన్ సెషన్ మీరు చేసేటప్పుడు అక్కడ వాళ్ళకి ఎవరైనా సపోర్ట్ సిస్టమ్ ఉండాలండి, లేదంటే సింగిల్గా తీసేసుకోవడం? అంటే మేము 2 రకాలుగా ఉంటామండి. ఎవరైనా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే కనుక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళ ఫోన్ నెంబర్స్ తీసుకోవడం అన్నీ మేము చేస్తాం. ఒకవేళ సపోర్ట్ ఎవరో లేకపోయినా సరే ఎలా చేసుకోవచ్చు అనేది మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం అనమాట. జనరల్గా ఇంటర్నెట్ ఇష్యూస్ కానీ లేకపోతే ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఒకవేళ ఇంటర్నెట్ ఇష్యూస్ వచ్చినా సరే వాళ్ళు ట్రాన్స్లో ఉన్నారు, చాలా డీప్ స్టేట్లో ఉన్నారు, వాళ్ళంతటా వాళ్ళు కమ్యూనికేషన్ మిస్ అయిందని వాళ్ళకి అర్థమైతే అక్కడ నుంచి వాళ్ళందరూ వాళ్ళు ఎటువంటి ఇంపాక్ట్ లేకుండా బయటకు ఎలా రావాలి అనేది మేము వాళ్ళకి చెప్తాం అన్నమాట. సో అలాంటివన్నీ మేము టేక్ కేర్ చేస్తాం. ట్రాన్స్లో ఉండేటప్పుడు జరిగితే మహా అయితే 2 జరుగుతాయండి. ఒకటి ఏంటి, వాళ్ళు ఎప్పుడైతే మనతో కమ్యూనికేషన్లో మిస్ అయిపోతారో వాళ్ళు వీళ్ళు కమ్యూనికేట్ చేయట్లేదని బాగా డీప్ లెవెల్ ట్రాన్స్లోని నిద్రలోకి వెళ్ళిపోవచ్చు ఫస్ట్ది. సెకండ్ ఏంటి, వీళ్ళు కమ్యూనికేట్ చేయట్లేదు, నాకు కట్ అయింది అని చెప్పి కాన్షియస్ మైండ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే, ఎందుకంటే హైయర్ కాన్షియస్ కంట్రోల్లోనే ఉంటుంది కాబట్టి చాలా ఎక్కువ కేసెస్లో కాన్షియస్ మైండ్ వచ్చేసి బాడీ అనేది ఇమీడియట్గా కంట్రోల్లోకి రాదు. వాళ్ళకి ఎలా మెల్లమెల్లగా ఫింగర్స్ని, హ్యాండ్స్ని, లెగ్స్ని అన్నిటికీ కాన్షియస్ తెచ్చుకొని స్లోగా ఒక కొన్ని మినిట్స్ టైంలో దాని నుంచి ఎలా బయటకు రావాలనేది మేము చెప్పిన టెక్నిక్ ద్వారా వాళ్ళు బయటకు రావచ్చు అనమాట. వచ్చి మళ్ళీ ఏదైనా ల్యాప్టాప్ ఛార్జింగ్ అయిపోయి ఉండొచ్చు, లేకపోతే ఇంటర్నెట్ డిస్కనెక్ట్ అయి ఉండొచ్చు, వాట్ ఎవర్ ది రీజన్ అది చేస్తూ ఉంటాం. కొంతమంది ఏంటంటే అలారం పెట్టుకుంటారు, అలారం కంటిన్యూస్గా మోగుతూ ఉంటుంది. ఇలాంటి డిస్టర్బెన్స్ కొన్ని అవన్నీ మేము ముందే చూసుకుంటాం. అన్నీ చూసుకొని ఏమైనా మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయిందేనో వచ్చినా సరే అవన్నీ హ్యాండిల్ చేస్తాం అన్నమాట, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ఎక్కువ మంది క్యాన్సర్ పేషెంట్ని చూస్తున్నాడు అనుకోండి, ఒక డాక్టర్ చూసి తన క్యాన్సర్ అటాక్ అయ్యే అవకాశం. ఎందుకంటే మొన్న ఒకసారి ఒక స్టోరీ చదివారు, కేరళలో ఎక్కువ హార్ట్ ఆపరేషన్ చేసినటువంటి సర్జన్ ఎవరైతే ఉన్నారో తను హార్ట్ అటాక్తోనే పోయాడు. ఇట్లా మీరు ఎంతో మందికి సంబంధించినటువంటి రిలేషన్షిప్ సంబంధించినటువంటి ఇవన్నీ చూస్తున్నప్పుడు నా SCAకి ఎందుకు వచ్చినాయి, ఇవి నాకు ఏమి నేర్పించడానికి వచ్చినాయని ఆలోచిస్తారా? జనరల్గా నేను ఎలా ఆలోచిస్తానంటే అండి, ఒకప్పట్లో నాకు స్టార్టింగ్ సెషన్స్ చేసేటప్పుడు ఇది కూడా ఒక కోర్సు, లేకపోతే ఇది కూడా ఒక ప్రాసెస్ అని చెప్పి నేను చేసుకుంటూ వెళ్ళడం స్టార్ట్ అయింది. నాకు దీని ఇంపార్టెన్స్ కానీ దీని పవర్ కానీ ఇదంతా నాకు తెలీదు. ఓకే, అప్పట్లో ఏం చెప్పేవాళ్ళంటే హైయర్ కాన్స్ వచ్చినప్పుడు ఇది ఎంత పవర్ఫుల్లో నీకు తెలీదు, దీని ద్వారా ఎంతమందికి హెల్ప్ చేస్తావు అది పక్కన పెడితే ఒక్కొక్క సెషన్ ఎంత వాల్యుబుల్ అంటే దీనికి ₹1 కోటి పే చేసినా సరే అది ఈక్వలెంట్ కాదు, అంత పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో సాల్వ్ చేయబోతున్నాం అని చెప్తే నేను నవ్వుకునేవాడిని అనమాట. ఏముంది అంత పెద్ద ప్రాబ్లమ్స్ ఏముంటాయి జనాలకి, లేకపోతే నిజంగా అంత వాల్యూ ఉందా అనేది నాకు అప్పుడు తెలీదు. ఎప్పుడైతే నేను సెషన్స్ చేస్తూ ఉంటే చాలా చాలా పెద్ద ప్రాబ్లమ్స్తో వచ్చిన వాళ్ళు అవన్నీ ఫేస్ చేసాం అనమాట. పెద్ద రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, అసలు ఇలాంటి ప్రాబ్లం కూడా ఉంటుందా అనేది కూడా ఆలోచించినంత పెద్ద ప్రాబ్లమ్స్తో వచ్చిన వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వడం అవన్నీ ఈ 11 yearsలో చాలా జరిగిందండి. ఓకే, అయితే నాకు ఇది పర్సనల్గా నాకేమర్థమైందంటే ఇప్పుడు ఒక సోల్ అనేది మళ్ళీ జన్మలెత్తి ఎందుకు లైఫ్ తీసుకుంటుందంటే లైఫ్ లెసన్ నేర్చుకోవడానికి. ఇలా నేను లైఫ్లో ఉంటే నేను ఏం నేర్చుకోవచ్చు, ఇలా నేను ఉంటే నేను ఏం నేర్చుకోవచ్చు, ఇలా ఉంటే ఏం నేర్చుకోవచ్చు
అని డిఫరెంట్ లైఫ్స్ అన్ని తీసుకొని ఆ లైఫ్ ఎక్స్పీరియన్స్ అన్ని నేర్చుకొని తను గ్రో అవుతూ వస్తుంది. ఓకే, అయితే నాకు లేకపోతే నా సెషన్స్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైతే రెగ్యులర్గా నేను చేసే వీడియోస్ని చూస్తూ ఈ సెషన్లో ఇలా జరిగింది, ఈ ప్రాబ్లం ఉంటే ఇలా సాల్వ్ అవుతుంది, ఈ ప్రాబ్లం ఉంటే ఇలా సఫర్ అవుతున్నారు, ఇలాంటి సఫరింగ్ వస్తుంది, ఇవన్నీ ఎప్పుడైతే తెలుసుకుంటామో ఒక కంప్లీట్ ప్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అనేది వస్తుందండి. ఇప్పుడు నేను అనుకుంటున్నాను పర్సనల్గా, మళ్ళీ నా సోల్ అనేది మళ్ళీ ఇది సేమ్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవడం కోసం వెళ్ళక్కర్లే. ఎందుకంటే అలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఎలాంటి సఫరింగ్ ఉంటుందని నేను అర్థం చేసుకోగలిగాను. ఎందుకంటే వాళ్ళు సఫరింగ్ని నేను ప్రాక్టికల్గా చూస్తూ ఆ పాస్ట్ లైఫ్లో నేను కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉన్నాను కాబట్టి చాలా ఎక్కువ నాలెడ్జ్ గెయినింగ్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో అలాగే ఇవన్నీ తెలుసుకోవడం వల్ల నేను కొన్ని లైఫ్స్ని మళ్ళీ ఎత్తకుండా ఒక ముక్తికి చాలా తొందరగా వెళ్ళొచ్చేమో అనేది నాకు ఇప్పుడిప్పుడే అర్థం అవుతుంది అనమాట. సో ఆ రకంగా నాకు ఇది ఉపయోగపడుతున్నాయి అనేది తెలుస్తుంది. అలాగే నేను కూడా ఫ్యామిలీలో ఉన్నాను, నేను కూడా మా వైఫ్తోని గొడవలు వస్తూ ఉంటాయి. గొడవలు వచ్చేటప్పుడు మా ఆవిడ ఏం చెప్తూ ఉంటుందంటే, తను స్పిరిచువల్ కాదు, తను ఈ సెషన్స్ అన్నింటిలో ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది కానీ మెడిటేషన్స్ చేయదు, లేకపోతే స్పిరిచువల్గా ఏం చేయదు. తను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా తను హ్యాపీగా తన లైఫ్ లీడ్ చేస్తుంది, చాలా హ్యాపీ పర్సన్. ఓకే, ఫాస్ట్ నేమ్ పెట్టుకోకుండా ఏమైనా చిన్న గొడవలు వచ్చాయనుకోండి, సో నేను ఇప్పుడు అడ్వాన్స్ లెవెల్లో నేను నా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోగలుగుతున్నాను అనమాట. అలాగే మా పిల్లల విషయంలో కూడా కొంచెం అడ్వాన్స్ లెవెల్లో ఆలోచించి చేయడం అనేది నాకు పర్సనల్గా చాలా హెల్ప్ అయింది. ఈ సెషన్స్ చూసేవాళ్ళు లేకపోతే నేను చేసే ఈ ప్రాబ్లంకి ఇలా అయింది అని ఇలాంటి ఎందుకు వస్తాయి తెలుస్తుంది, మెయిన్ ఎందుకు వస్తుంది అనేది తెలుస్తుంది, దానికి సొల్యూషన్ కూడా కొంతవరకు తెలుస్తుంది. కాబట్టి వాళ్ళకు కూడా కొంత లెర్నింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కంప్యూటర్స్ కానీ మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ ఏం తీసుకున్నా సరే ఎవరో ఒకరు వాళ్ళ ఎక్స్పీరియన్స్లో ఇదంతా గెయిన్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ వరకు చేశారు, దీని తర్వాత నెక్స్ట్ లెవెల్కి వాళ్ళు వెళ్తారు కదా. సో ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళు ఏంటి, ఇదంతటిని ఒక బుక్లో చదివేసుకొని నేర్చేసుకొని అక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవచ్చు కదా. ఇప్పుడు కంప్యూటర్లో ఆల్రెడీ మనకి విండోస్ వచ్చేసింది, సాఫ్ట్వేర్లో వచ్చేసాయి, దీని తర్వాత నెక్స్ట్ ఏఐ వచ్చింది. ఇప్పుడు వచ్చే వాళ్ళు ఏఐ మీద వర్క్ చేస్తారు కానీ మళ్ళీ ఆపరేటింగ్ సిస్టమ్ డిజైన్ చేయరు కదా. ఓకే, అలాగే ఇవన్నీ తెలుసుకున్నాం అనుకోండి, మళ్ళీ తెలుసుకున్న వాళ్ళందరూ మళ్ళీ ఆ లైఫ్ తీసుకోక్కర్లా. ఓకే, సో ముక్తికి ఇది ఒక షార్ట్ కట్ లాగా పనిచేస్తుందేమో అని నాకు ఒక గట్టి నమ్మకం అనమాట. ఇప్పుడు ఏదైనా కొంతమంది ఉంటారు వన్ సైడ్ లవ్ చేసుకుంటూ వెళ్తుంటారు, ఎట్లానే యాక్సెప్ట్ చేయాలన్నట్టు కోరుకుని ఉంటారు. ఈ యాక్సెప్ట్ తను చేస్తుందా చేయరా, లేదా అబ్బాయి చేస్తాడా చేయడా, ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా ఒప్పుకోరా, ఇలాంటి విషయాలు కోసం వాళ్ళు డౌట్ పడితే లైఫ్ అంతా కూడా వృధా చేసుకునే వాళ్ళు ఉంటారు, టైం వృధా చేసుకునే వాళ్ళు ఉంటారు. మెయిన్ ఎందుకంటే అది కరెక్ట్ ఫేజ్, అది లైఫ్లో గ్రో అవ్వడానికి కూడా. అలాంటి వాళ్ళు ఇట్లాంటి వాటి వెనక అట్లా పడి కూడా లైఫ్ వేస్ట్ చేసుకోకుండా, టైం వేస్ట్ చేసుకోకుండా అసలు తన కరెక్టా కాదనే విషయం తెలుసుకునే అవకాశం ఉంటుందండి. ఉంటుందండి. ఒక ఆయన ఎలాగే వచ్చారు, ఓకే, ఆయన ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నారు, ఆ అమ్మాయి కూడా ఇష్టపడుతుందంటే కానీ ఆ అమ్మాయి మ్యారేజ్ అయితే వద్దు, నువ్వంటే నాకు ఇష్టం, అంతా బాగానే ఉంది కానీ నేను నీకు సరిపోను అని ఏదో ఒక రీజన్తో దాటేస్తుంది అనమాట. మ్యారేజ్ అయితే నేను ఇష్టం లేదు కానీ తనేముంటుంది, నువ్వు నాకు అన్ని రకాలుగా పర్ఫెక్ట్ కానీ నేనే నీకు పర్ఫెక్ట్ కాదు అని ఒక రీజన్తో ఈయన ఏమంటారు, లేదు నేను నిన్ను చేసుకుంటాను, మ్యారేజ్ చేసుకుంటాను, నాకేం ప్రాబ్లం లేదన్నా తిను రెడీగా లేదన్నమాట. సో ఎందుకు తను రెడీగా లేదు అంటే ఇప్పుడున్న ప్రాక్టికల్ పరిస్థితులు, తను చేసే జాబు, అలాగే తనున్న ప్లేస్, తనకున్న ఫ్రెండ్స్, వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్తో ఇలాంటి పర్సన్ మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళు ఏమనుకుంటారో, లేకపోతే నా కెరీర్ గానే డిస్టర్బ్ అవుతుందా, ఇలాంటి రకరకాల ప్రాక్టికల్ క్వశ్చన్స్ వల్ల తను బ్రేక్ చేస్తుంది. సో అతను సెషన్లోకి వచ్చారు. సెషన్లో ఏం చెప్పారంటే, ఈ అమ్మాయి నీకు పాస్ట్ లైఫ్లో కూడా వైఫ్, సో ఖచ్చితంగా ఈ అమ్మాయిని నువ్వు మ్యారేజ్ చేసుకోవచ్చు, కాకపోతే ఆ అమ్మాయి ప్రస్తుతానికి ఇలాంటి సందిగ్ధ స్థితిలో ఉంది, కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేయు. దాని తర్వాత వాళ్ళు ఆ పర్సన్ అలా వెయిట్ చేస్తే ఒక 2 yearsకి మళ్ళీ ఆ అమ్మాయి ఒప్పుకొని మ్యారేజ్ చేసుకుంది అనమాట. సో ఆ 2 years ఖచ్చితంగా వాళ్ళకి ఒప్పుకుంటుందా లేదా, లేకపోతే ఏం జరుగుతుంది, ఎందుకు ఇప్పుడు నో చెప్తుంది అనేది చాలా టెన్షన్ అంతా క్లియర్ అయిపోయింది. అవన్నీ ఉంటాయి కదా, ఆ క్వశ్చన్స్ అన్ని కాకుండా ఓకే ఇలాంటి పాజిటివ్ హోప్తో నువ్వు ఉండొచ్చు అని చెప్పడం ద్వారా
ఆయన ముందు పడేంత టెన్షన్ కాకుండా Hmm. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అనే దాంతో ఆయన వెళ్ళడం జరిగింది. ముందుకెళ్ళడానికి ఈజీగా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఈ రోజున ఈ సెషన్ అంతా కూడా మనం రిలేషన్షిప్ మీద ఇవన్నీ చేసాం. అంటే దీనికి ఒక బ్రీఫ్గా ఈ రిలేషన్షిప్ బ్రేకప్స్ కావచ్చు, లేదంటే ఈ డైవర్స్లు కావచ్చు, లేదంటే రిలేషన్ స్ట్రాంగ్గా లేకపోవడం కావచ్చు, దానివలన లైఫ్లో గ్రోత్ లేకపోవడం కావచ్చు, ఈ అన్నిటికి ఉన్నటువంటి మూల కారణం ఏంటి, దాని నుంచి ఏ విధంగా బయటపడాలి, ఉన్నవాళ్ళు మిమ్మల్ని సంప్రదిస్తే మీరు ఏం చేస్తారనే విషయం. ఓకే, సో ఫస్ట్ అండి, ఇప్పుడు మనీ కంటే లేకపోతే మిగిలిన వాటికంటే రిలేషన్షిప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నెక్స్ట్ లైఫ్కి వెళ్ళేటప్పుడు మన కర్మలు ఇవన్నీ కూడా ఎక్కువ రిలేషన్షిప్స్ మీద డిపెండ్ అయ్యే వెళ్తూ ఉంటాయి. అంతేగాని ఇప్పుడు ఇంత డబ్బులు సంపాదించారు కాబట్టి నెక్స్ట్ లైఫ్లో ఎలా ఉంటుంది, లేకపోతే ఇంత పేదవాడుగా ఉన్నాడు కాబట్టి నెక్స్ట్ లైఫ్లో ఎలా ఉంటుంది, అలాంటిది ఉండదు. సో ఖచ్చితంగా రిలేషన్స్ మీదే ఈ కర్మలన్నీ డిపెండ్ అయి ఉంటుంది. సో ఫ్యూచర్ లైఫ్స్ కూడా డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి రిలేషన్షిప్స్ని చాలా వాల్యుబుల్గా ఇంపార్టెన్స్ ఇవ్వాలండి. ఓకే, చాలా మెచ్యూర్డ్గా ఆలోచించాలి. రెండోది, ఎప్పుడు కూడా ఏదైనా ఒక చిన్న గొడవ వచ్చేటప్పుడు ఇన్స్టెంట్గా డెసిషన్ తీసుకోకూడదు. కోపంలో కానీ ఆనందంలో కానీ మనం ఎటువంటి డెసిషన్స్ తీసుకోకూడదు. ఒకప్పట్లో రాజులు చాలా ఎక్కువ ఆనందం వచ్చేటప్పుడు ఇదిగో ఈ నెక్లెస్ తీసుకో అని చెప్పి డబ్బులు ఇచ్చేయడం, దాని తర్వాత అలా చాలా మందికి అన్ని ఇచ్చేసి తర్వాత ఫీల్ అవడం, అంటే ఆనందం నుంచి చేసేవి. లేదు కోపం నుంచి చేసేవి, లేకపోతే బాధలో చేసేవి ఏంటంటే ఇలాంటివి అనమాట. చాలా ఎక్కువ బాధలు ఉండేటప్పుడు వాళ్ళు డెసిషన్ తీసుకునే ఆ కెపాసిటీని కోల్పోతారు. అంటే ఏంటి, కరెక్ట్ డెసిషన్ తీసుకోలేరు. ఓకే, వాళ్ళు తీసుకునే డెసిషన్స్ 99% రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఒక పీస్ ఆఫ్ మైండ్తో ఆలోచించే ఆ స్టేట్ అనేది ఉండదు. సో ఎప్పుడైనా గొడవ జరిగేటప్పుడు డెసిషన్ తీసుకోకండి. ఓకే, వీలైతే ఆ గొడవను ఎక్స్టెండ్ చేయకుండా అక్కడ నుంచి పక్కకు వెళ్ళిపోవడం అలాంటివి చేయొచ్చు. లేదంటే అట్లీస్ట్ డెసిషన్ తీసుకోకూడదు, నేను మళ్ళీ నా పీస్ ఆఫ్ మైండ్తో ఉన్నప్పుడు డెసిషన్ తీసుకోవాలి అని కొంతసేపు కామ్గా ఉండి నెక్స్ట్ రోజు ఆ తర్వాత రోజు చేస్తే ఆటోమేటిక్గా గొడవ పోతుంది, సెట్ అయిపోతారు, అంతా బాగానే ఉంటుంది. అప్పుడు మళ్ళీ అనిపిస్తుంది అనమాట, అరే నేను కోపంలో ఆ డెసిషన్ తీసుకుని ఉంటే మళ్ళీ నా లైఫ్ వేరేగా ఉండేది కదా అని అనిపిస్తుంది. సో ఖచ్చితంగా ఆ కోపం వచ్చేటప్పుడు లేకపోతే గొడవ జరిగేటప్పుడు నేను ఏ డెసిషన్ తీసుకోకూడదు అనే ఒక్క ఆలోచన ఉంటే చాలా వరకు ఆ రిలేషన్షిప్స్ బ్రేక్ అవ్వకుండా లేకపోతే అది ఇంకా స్పాయిల్ అవ్వకుండా ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయండి. అది అంటే ఇట్లాంటి విషయాలు మీరు హయ్యర్ కాన్షియస్నెస్ చెప్పినప్పుడు అదొక హాస్యాస్పదంగా అనిపించిందండి వాళ్ళకి, ఏంటి ఇలాంటి విషయాలు ఇలా కొట్టుకుంటున్నారు వీళ్ళు అని. అక్కడి నుంచి ఏ వెంకటేశ్వర స్వామి మరొకరు ఇంకొకరు వచ్చి దీన్ని ఎందుకు ఈ విధంగా చేసుకుంటున్నారు అని చెప్పడం కానీ ఇలాంటివి జనరల్గా ఎలా ఉంటుందంటే అండి, నాకు కూడా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఒక ప్రాబ్లంతో బాధపడేటప్పుడు కొన్నిసార్లు ఇందాక ఎగ్జాంపుల్లోని భవానీ అమ్మవారు వచ్చారు, లేకపోతే వెంకటేశ్వర స్వామి, లేకపోతే వినాయకుడు, వీళ్ళందరూ వస్తూ ఉంటారు అనమాట. చాలా మందికి ఇలా చెప్తే అరే ఇలాంటి పెద్ద పెద్ద ఎనర్జీస్ కనెక్ట్ అయ్యేటప్పుడు ఇంత ఈ ప్రాబ్లంకి సాల్వ్ చేయడానికి వచ్చారా, లేకపోతే వీళ్ళు వచ్చి ఇలా సాల్వ్ చేసుకోమని చెప్తున్నారా అని ఒక క్వశ్చన్ వస్తుంది కదా. నాకు కూడా స్టార్టింగ్లో అనిపించేది, ఈ ప్రాబ్లంకి ఇలా ఎందుకు చెప్తున్నారు, డైరెక్ట్గా వీళ్ళు ఏదైనా చేయొచ్చు కదా. అంటే నాకు తర్వాత వాళ్ళ ద్వారా నేను తెలుసుకున్న విషయం ఏంటంటే ఇది ఒక ఛాలెంజ్ అండి. ఈ ఛాలెంజ్ని ఆ సోల్ నేను దీన్ని నేర్చుకోవాలి, నేను నేర్చుకుని ఈ ఛాలెంజ్ నుంచి నేను అధిగమించాలి అని ఆ ఛాలెంజ్ పెట్టుకొని వచ్చారు. ఎప్పుడైతే ఆ ఛాలెంజ్ని అధిగమిస్తారో అప్పుడు దాని నుంచి వాళ్ళు ఎస్ నేను సాధించాను ఒక దీంట్లో వాళ్ళు ముందుకు వెళ్తారు. ఆ కష్టాన్ని వాళ్ళు ఎదుర్కొని దాని నుంచి బయటికి రావాలి. దానికోసం కావాల్సిన కొంచెం పుష్, కొంచెం హెల్ప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఒక అబ్బాయి ఉన్నాడు అండి, టీచర్ ఉన్నారు, ప్రిన్సిపల్ ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఒక అబ్బాయికి 100 మార్కులు వేయడం ఎంత ఈజీ అండి, వేసేయచ్చు కదా అందరికీ. ఓకే, కానీ ఆ అబ్బాయి ఏంటి, చదవాలి, ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్ ఆన్సర్ చేయాలి, ఒకవేళ సరిగ్గా ఆన్సర్ చేయకపోతే వాళ్ళని కూర్చొని దగ్గర నుండి చదివించి దాన్ని హెల్ప్ చేస్తూ వాళ్ళని ఒక ఉన్నతమైన దీనిలోకి తీసుకెళ్ళడం అనేది కరెక్ట్ ప్రాసెస్. అంతేగాని 100 వేసేయడం అనేది నా చేతిలో పని కదా అని ఒక ప్రిన్సిపల్లో ఒక టీచర్ వేసేస్తే తను ఏదైతే నేర్చుకోవాలనుకుంటాడో అది నేర్చుకోరు. అలాగే ప్రతి సోల్ కూడా వాళ్ళు కొన్ని ఛాలెంజెస్ని తీసుకుని లైఫ్లోకి వస్తారండి. ఓకే, వస్తారు, వాళ్ళు దాన్ని అధిగమించే ప్రాసెస్లో కొంతమంది కొంచెం దాన్ని ఈజీగా అధిగమించగలరు, కొంతమంది కొంచెం పుష్ కావాలి, కొంత సపోర్ట్ కావాలి.
సో అలాంటప్పుడు ఓకే ఈ ఛాలెంజ్ నీకు ఇలా ఉంది కదా, నీకు కొంత వెసులుబాటు ఇస్తున్నాం, లేకపోతే ఈజీగా అయ్యేలా చేస్తున్నాం అని ఆ ఎనర్జీస్ రావడం, కొంత హెల్ప్ చేసి దాని నుంచి వాళ్ళంతటి వాళ్ళు బయటపడి వాళ్ళు నేర్చుకొని వాళ్ళ సోల్ గ్రో అయ్యే దాంట్లో హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. సో ఆ విషయం వాళ్ళతో మాట్లాడుతూ కమ్యూనికేట్ చేస్తే నేను అర్థం చేసుకున్నాను. చాలా సంతోషం అండి. చాలా మంచి విషయాలు ఈరోజు మనం మాట్లాడుకుందాం. యాక్చువల్గా ఏంటంటే ఇలాంటి విషయాలు చెప్పాలంటే ఒక 60 ఏళ్ళలో 70 ఏళ్ళు వచ్చిన పెద్దవాళ్ళు చెప్తుంటే ఏదో పెద్దవాళ్ళు అన్ని జీవితంతో అనిపించారు చెప్తున్నారు అన్నట్టు ఉంటుంది. కానీ ఏంటంటే ఇప్పుడు ఈ యుగంలో వయసుతో సంబంధం లేదు. వాళ్ళు ఏం సాధించారు, ఎనర్జీని ఏ విధంగా వాళ్ళు పట్టుకోగలిగారు, వాటితో ఏ విధంగా వర్క్ చేయగలుగుతున్నారు, యువతల వాళ్ళు చేసే హీలింగ్ ఏ విధంగా పనిచేస్తుంది అనే దాని మీద ఉన్నది. కాబట్టి అదంతా కూడా మీరు సక్సెస్ అయ్యారు. ఆ విషయంలోని చక్కగా మీ దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్రతి చోట నెగిటివిటీ అనేది ఉంటుంది ఎంతో కొంత, కానీ దాన్ని కూడా మీరు ఓవర్కమ్ చేసి దాదాపు 11 ఇయర్స్గా మీరు ఈ సేవలు కొనసాగిస్తున్నారు. చాలా చాలా సంతోషం అండి. చాలా మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. జీవితం అంటేనే బంధాలతో కూడుకున్నది, అనుబంధాలతో కూడుకున్నది. ఎప్పుడైతే మనం మన ఇంట్లో కావచ్చు, మన సొసైటీలో కావచ్చు, మన కరెక్ట్ రిలేషన్స్ మెయింటైన్ చేయలేకపోతే మన లైఫ్లో గ్రోత్ కాలేం. అందుకనే మేము ఎదగడం కోసమని చాలామంది ఈ బంధాలని అనుబంధాలని వదిలేసుకుని బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. వీటిని రిపేర్ చేసుకుని మళ్ళీ ఒక దారిలో పెట్టుకుని ఆ విధంగా ఎదిగిన వాళ్ళు ఉంటారు. ఎక్కడైనా సరే ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఎవరు ఎదిగినా కూడా వాళ్ళు సంపాదించింది కావచ్చు, వాళ్ళు సాధించింది కావచ్చు, వాళ్ళకు పూర్తి ఆనందాన్ని ఇవ్వలేదు. కాబట్టి కుటుంబ వ్యవస్థ, దానిలో ఉన్నటువంటి రిలేషన్స్ అనేవి కూడా మానవుడికి చాలా ముఖ్యం. ఇవే అతి ముఖ్యమైనవి. వీటి కోసమే మనం ఎన్ని చేసినా ఎంత కష్టమైనా కూడా. కాబట్టి అలాంటి వాటికి మనం విలువిస్తూ అవి అనుకోని కారణాల వల్ల ఎప్పుడైనా కానీ గాడి తప్పితే కనుక ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. కాబట్టి వారిని సంప్రదించి ఎందువల్ల ఈ సమస్యలు వచ్చినాయో తెలుసుకుని దాని నుంచి మీరు అందరూ బయటపడతారని కోరుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తున్న శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.